శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల 'వ్యక్తిత్వం లేని వ్యక్తి'. రచన ఆకెళ్ళ పద్మావతి గారు. చిచి, చదువుకున్న ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం అంత బుద్ధి పొరపాటు మరొకటి లేదు. కావచ్చు, నేను అనుకుంటున్నాను. రాయిని చూసి రత్నం అనుకుని మోసపోయానేమోనని. అయితే ఏం చేస్తావిప్పుడు? నాకు తోచినట్లు చేస్తాను. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు రా. నీకు ఆ ఇంట్లో ఎప్పుడు స్థానం ఉంటుందని మాత్రం మర్చిపోకు. నేనింక రాను, వెడుతున్నాను అని రమేష్ గబగబా వెళ్ళిపోయాడు. అంతవరకు ధైర్యంగా మాట్లాడిన ఇందిర చేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగింది. ఇంతలో కాఫీ గ్లాస్తో అన్నపూర్ణమ్మగారు ప్రవేశించింది. ఏడమ్మా అల్లుడు వెళ్ళిపోయాడా అని బావురుమంది. ఇదేమిటి, కాఫీ అయినా తాగకుండా వెళ్ళిపోయాడా? పోనీలే, ఏడవకు. ఇంకా బాలెంతరాలవు, పరిస్థితుల్ని చక్కబెడతాయి అని కూతుర్ని సముదాయించసాగింది. ఇందిర గతాన్ని తలుచుకుంటూ అలా ఉండిపోయింది. లాయరు శ్రీనివాసరావు గారికి ఇందిర ప్రథమ కుమార్తె. ఆమె తరువాత ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ఆయన మంచి పలుకుబడి కలవారు. తొలి సంతానమని ఇందిరను ఎంతో గారాబంగా చూసుకుంటూ దానికి తగ్గ భయభక్తులతో ఎంఏ చదివించారు. ఫస్ట్ క్లాస్లో ఎంఏ పాస్ అయిన ఆమెకు తొందరలోనే స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు నీకెందుకమ్మా ఉద్యోగం అంటున్నా వినకుండా సరదాని అణిచిపెట్టుకోలేక ఉద్యోగంలో ప్రవేశించింది. శ్రీనివాసరావు గారి రెండవ అమ్మాయి పద్మ ఇంటర్ చదువుతోంది. అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. తమకన్నా గొప్ప సంబంధం చెయ్యాలని ఆయన ఇందిరకు సంబంధాలు వెతుకుతున్నారు. ఎవరిని చూసినా ఇందిరకు నచ్చటం లేదు. ఎవరో మహారాణిపేటలో ఒక అబ్బాయి ఉన్నాడని చెప్తే చూసి రావాలని బయలుదేరారు. కె రాఘవయ్య అన్న బోర్డు చూసి లోపలికొచ్చాడు శ్రీనివాసరావు గారు. హాల్లో పేపర్ చూసుకుంటున్న రాఘవయ్య గారు ఎవరా వచ్చేది అని చూస్తున్నారు. తనే పరిచయం చేసుకున్నాడు. నేను శ్రీనివాసరావును, అడ్వకేట్. మేము ద్వారకానగర్లో ఉంటున్నాం. నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. పెద్దమ్మాయి ఇందిర ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి స్టేట్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఆమెకి ఈ సంవత్సరం పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీ అబ్బాయి ఉన్నాడని తెలిసింది. ఉన్న ఊళ్ళోనే అయితే కళ్ళ ముందుంటారని ఇలా వచ్చాను. ఎంతసేపు కుమారుని వివాహమే దృష్టిలో ఉన్న కామాక్షమ్మ ఈ మాటలు వినగానే తనే స్వయంగా కాఫీతో ప్రవేశించింది. చూడు కామాక్షి, ఈయన ఏ పని మీద వచ్చారో విన్నట్టున్నావు. నువ్వు నీ కొడుకు ఆలోచించుకొని జవాబు చెప్పండి అని తెలివిగా తనకేం సంబంధం లేనట్లు తప్పుకున్నారు రాఘవయ్య గారు. ఆమె మొహం చూసిన శ్రీనివాసరావు గారు ధైర్యంతో, ఏమంటారమ్మా, మీకేమీ లోటు చెయ్యను. నాకు కూడా ఇదే మొదటి కార్యం కనుక పెళ్ళి మీ స్తోమతకు తగ్గట్లు చేస్తాను అన్నాడు. దానికేముందండి, మాకున్నవాడు ఒక్కడే కొడుకు. మీ సరదా మాత్రం ఇంకెవరి వల్ల తీరుతుంది? అబ్బాయి చాలా నెమ్మదస్తుడు. మా అబ్బాయిని మేం చెప్పుకోవడం కాదు, మా అమ్మాయికి 30,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. అబ్బాయికి కూడా ఇంచుమించు అలాగే తీసుకోవాలనుకుంటున్నాం అని అసలు సమస్య పరిష్కారం చేసింది. ఆడపిల్ల ఒకగానొకత్తి. దాని ముద్దు ముచ్చట ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీరుతుంది చెప్పండి? అందుచేత ఆడపడుచు లాంఛనాలు అవి బాగానే ఉండాలి. అలాగేనమ్మా, కట్నం 25,000 ఇవ్వగలను. అత్తగారికి ఆడపడుచుకు మర్యాద బాగానే జరుపుతాను. ఇంతకీ అబ్బాయిని కనుక్కోవద్దు? పర్వాలేదు అన్నయ్య గారు, వాడు మా మాటకు ఎప్పుడు ఎదురు చెప్పడు. మీరేమీ ఆలోచించక్కర్లేదు. అయితే చూడటానికి ఎప్పుడొస్తారు? ఎల్లుండి దశమి, బుధవారం బాగుంది. మధ్యాహ్నం 2:30 దాటాక రండి అన్నాడు అక్కడే ఎదురుగా ఉన్న క్యాలెండర్ చూసి. ఇంకా నేను వెళ్ళొస్తానండి అని లేచి తృప్తిగా వెళ్ళాడు. మంచినీళ్ళిచ్చి, ఏమన్నారు, చూడటానికి వస్తామన్నారా? కుర్రవాణ్ణి చూశారా, ఎలా ఉన్నాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అన్నపూర్ణమ్మ. ముందు కాస్త కాఫీ తీసుకురా, తీరిగ్గా నీకు సమాధానాలు చెప్తాను. కాఫీ తాగుతూ మొదలుపెట్టాడు. ఆయన ఇదివరకు బిజినెస్ చేసేవారు. బాగా లాభాలొచ్చాయి. ఒక కొడుకు, ఒక కూతురు. కూతురుకు పెళ్లి చేశాడు 30,000 కట్నం ఇచ్చి. ఆమె హైదరాబాద్లో ఉంటోందట. అతను డాక్టరట. అబ్బాయిని చూడలేదనుకో, వాళ్ళ మాట వింటాడట. అతను కోరమాండల్లో ఆఫీసర్. 25,000 కట్నం ఇస్తానన్నారు. అత్తగారికి ఆడపడుచుకు మర్యాదలన్నీ ఘనంగా చెయ్యాలట. ఎల్లుండి రమ్మన్నాను చూడటానికి అన్నాడు. ఇంతకీ ఆస్తిపాస్తుల సంగతేమిటి? ఈ ఊళ్ళోనే 2 ఇళ్లున్నాయి, భూములున్నాయి. మన మీద పైచెయ్యే. నాకప్పుడే పెళ్ళేమిటమ్మా అని నసిగింది ఇందిర. చాల్లే, 25 ఏళ్ళు వస్తున్నాయి అంది తల్లి.
కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చున్న కొడుకుతో ఎలా మాట్లాడాలి, ఏం చెప్తే ఏం విరుచుకుపడతాడో, ఎట్లాగరా భగవంతుడా అని దండం పెట్టుకుంది. ఉన్న విషయాల్లో ఎంత నెమ్మదో, పెళ్లి పేరు చెప్తే అంత కోపం. ఎంత ప్రయత్నించినా ఆమెకు మాట రావటం లేదు. బాబూ, ఏమ్మా? ఆహా, ఏం లేదు. ఏమిటమ్మా నీ సందేహం? ఏదో అడగాలనుకుంటున్నావు. అదే నీ పెళ్లి సంగతి ఏం ఆలోచించావు? నట్టింట మహాలక్ష్మిలా కోడలు తిరుగుతుంటే చూసుకునే అదృష్టం లేదా మాకు? అబ్బబ్బా, ఎప్పుడు నా పెళ్లి తప్ప రెండో ధ్యాసే లేదా నీకు? 40 ఏళ్ళొస్తున్న ఆడపిల్లలే ఉండగా లేంది 30 ఏళ్ళైనా నిండని నా గురించి అంత తొందర ఎందుకు అని కసురుకున్నాడు. సరేలే నాయనా, ఒక కసుబుసు కాదు, ఒక కన్ను కన్ను కాదు, ఒక కొడుకు కొడుకు కాదని ఊరికే అన్నారా? నీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకో. ఒక్క ఆడదాన్ని ఇంట్లో ఉన్నాను. ముచ్చటగా కోడలితోనో మనవలతానో గడిపే అదృష్టం లేదనుకుంటా. పోనీ శాంత అయినా వచ్చి 10 రోజులుంటుందేమో అంటే, అల్లుడేమో అంతకన్నా తిక్క శంకరయ్య 4 రోజుల్లోనే ఏదో మునిగిపోయినట్లు తీసుకెళ్ళిపోతాడు. ఏం చేస్తాం? నాకాయన, ఆయనకు నేను ఏ సరదా లేకుండా ఇలానే హరీమంటాం అంటూ రాగాలు తీసింది. ఆమె కన్నీళ్లకు కరిగిపోయిన రమేష్, అమ్మా, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చిన సంబంధం చూడండి అంటూ చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు. అతని వెనకే గదిలోకి వెళ్ళి, అబ్బాయి ద్వారకా నగరంలో శ్రీనివాసరావు గారట లాయరు. వారి పెద్దమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారట. 25,000 కట్నం ఇస్తాను, మీకు తగ్గట్లుగా పెళ్లి చేస్తాను, బుధవారం రండి చూడటానికని చెప్పి వెళ్ళారు అంది. అంతా సిద్ధం చేసుకునే నాతో చెప్పిందన్నమాట అనుకున్నాడు. అమ్మా, కట్నం తీసుకోవద్దు. అదేమిటి? కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే నలుగురు నవ్వుతారు. వాళ్ళని ముక్కుపిండి వసూలు చేయడం లేదుగా. వారిస్తామన్నప్పుడు తీసుకోవడానికేం? మాకు సరదా మాత్రం ఎట్లా తీరుతుంది? కాదనలేకపోయాడు రమేష్. పెళ్లి చూపుల తంతు బాగానే ముగిసింది. ముందు కొంచెం బెట్టు చేసిన పిల్లను చూడగానే ముఖం విప్పారిందతనికి. చదువు, అందముంది, బుద్ధిమంతుడు అల్లాగే కనిపిస్తోంది. ఎందుకింకా ఆలోచించడం? అనవసరంగా పెద్దవాళ్ళను బాధ పెట్టకూడదనుకున్నాడు. వాళ్ళడగ్గానే సరేనని ఒప్పుకున్నాడు. అదరు చూసి కొడుకు మూడ్ చెదిరిపోకుండా ముహూర్తం కూడా పెట్టించేసింది కామాక్షమ్మ. ఇన్నాళ్లకి అందరికీ నచ్చిన సంబంధం వచ్చింది. కూతురు ముఖంలో కనిపించిన సంతృప్తికి ఆనందపడ్డారు తల్లిదండ్రులు. ఇందిర ఇంకా అతని మాటలనే నెమరు వేసుకుంటోంది. ఎంత చక్కగా చెప్పాడు. తనకి కట్నం తీసుకోవటం ఇష్టం లేదట. పెద్దవాళ్లను నిరాశపరచడం ఇష్టం లేక ఒప్పుకున్నాడట. ఆడపిల్ల గల వాళ్ళని పీల్చి పిప్పి చేయకుండా వాళ్లకు కలిగినది ఇస్తే తీసుకోవటం తప్పు కాదట. తను మాత్రం ఏం చెప్పింది తండ్రికి? కట్నం వద్దు అన్న కుర్రాణ్ణి నేను చేసుకోను, ఇచ్చింది తీసుకుని పేచీ పెట్టిన వాళ్ళైతేనే చేసుకుంటాను. తన స్నేహితురాల సుగుణకి నిరుడు ఈ రోజుల్లోనే పెళ్ళయింది. కట్నం వద్దు, నాకు పిల్లే ప్రధానమని చేసుకున్నాడు. ఇప్పుడు కట్నం లేకుండా నేను కాబట్టి చేసుకున్నాను, లేకపోతే నీ మొహానికి ఎవరొస్తారు అని నిమిషానికి రంపపు కోత కోస్తున్నాడు. ఆదర్శం పేరుతో ఆమెను నరకయాతన పెట్టి బానిసలాగా చూస్తున్నాడు. దాంతో కట్నం వద్దు అన్న వాళ్ళ సంబంధం చేసుకోకూడదనుకుంది. బీచ్లో కూర్చుని రమేష్ని మూర్తి కలిశాడు. హలో మూర్తి, ఏం కనిపించడం మానేశావు? నువ్వేదో ఊహాలోకంలో ఉన్నావు. పైగా నన్ను కనిపించడం లేదంటున్నావు. మొన్ననే కదయ్యా మనమిరువురం జగదాంబ థియేటర్లో దర్శనం చేసుకున్నాం. అవును, మర్చిపోయాను. సరే, నీకొక శుభవార్త చెప్పాలి. అబ్బా, చాలా తొందరగా చెప్తున్నావు. అదంతా నాకు తెలుసు, కానీ ముహూర్తం ఎప్పుడో చెప్పు అన్నాడు నవ్వుతూ. మార్చి 2. కానీ నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదే స్నేహంలో ఉన్న మహత్యం. నువ్వింకా చెప్పాలనుకున్నావు, అది వెంటనే నాకు తెలిసిపోయింది. ఇంతకీ ఎట్లా ఉంటుంది మా చెల్లెమ్మ? బాగానే ఉంటుంది. ఎంఏ పాస్ అయి స్టేట్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉంది. కానీ మా వాళ్ల కోసం కట్నం తీసుకోవాల్సి వస్తుంది. ఆమె కూడా ఊరికే చేసుకుంటానన్న అబ్బాయి నాకొద్దు అంటోందట. భలే విచిత్రంగా ఉంది. అంతా కట్నం ఇవ్వము అంటుంటే ఆవిడ ఇస్తాననడం. అయితే ఇంకా జాబ్ చేయనిస్తావా? ఆమె ఇష్టం అంటూ లేచాడు. ఇంటికి వస్తూ ఆలోచించసాగాడు. పెళ్లి కుదిరినప్పటి నుండి అయ్యే వరకు రోజులు లెక్క పెట్టుకుంటున్నట్లు, ఎంతో ఆరాటపడుతున్నట్లు ఎన్నో రకాలుగా రాస్తారు. కానీ నాలో అలాంటివేమీ లేవే. అంత అందమైన అమ్మాయి నాలో ఏం సంచలనం కలిగించలేదేమిటి? అంటే ఆమెను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానా అనుకుంటూ గుమ్మంలోకి వచ్చి లోపలి కూర్చున్న పరందామయ్యను చూసేసరికి తన ఆలోచనలకి అడ్డుకట్ట పడింది. అతను రమేష్కి మేనమామ.
శకునికి మారుపేరు పరంధామయ్య. అగ్గిపుల్ల లేకుండానే ప్రతి చోట మంట పెట్టగలడు. ఎన్నో సంసారాలు విచ్ఛిన్నమైపోవడానికి, మనుషుల్లో ఉన్న మానవత్వం నశింపచేయడానికి అతనిలాంటి వాళ్లే కారణం. పరంధామయ్యకు శారదాని ఒక కుమార్తెంది. ఆమె ఇదివరలో రమేష్కి చేసుకోమని అడిగితే వద్దన్నాడు. దాంతో గుమ్మం ఎక్కడం మానేశాడు. మళ్ళీ ఇప్పుడెందుకొచ్చాడో అనుకున్నాడు రమేష్. పెళ్లి దగ్గర పడటంతో ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఆయన పాచిక పారలేదు. పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది అంటున్నారు బ్యాండ్ వాళ్ళు. బ్రాహ్మణుల మంత్రోచ్చారణతోనూ వధూవరుల చేసుకున్న వాగ్దానాలతోనూ పెళ్లి తంతు పూర్తయింది. చదివింపులవుతున్నాయి. ఇంతలో ఎవరో ఊదారు. శాంత మొగుడు అలిగాడు వెళ్ళిపోతున్నాడని. కామాక్షమ్మ ముక్కు చీదుతూ పరుగు తీసింది విడిదిలోకి. అత్తగారు, నేను వెళ్ళిపోతున్నాను, మీ హడావుడి అయ్యాక పంపించండి శాంతను అన్నాడు బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ. ఏమిటి నాయనా, ఏమైంది? ఆదుర్దాగా అడిగింది. ఏం లేదు, నాకుండాలని లేదు, పెళ్ళైపోయిందిగా, ఇంకెందుకు? ఏదో అనబోతున్న తల్లిని శాంతొచ్చి వారించింది. అమ్మా, ఆయనకు మీరిచ్చిన 116 చాలేదట, ఇప్పుడు టెరికాటన్ ప్యాంటు షర్టు పెడితే ఉంటారట అంది. దానికేమి నాయనా, అలాగే ఇస్తారు. ఈ మాత్రం దానికి మనలో మనం గలాబా చేసుకోవడం ఎందుకు అంటూ ఆపు చేసింది. తరువాత అసలు విషయం తెలిసింది. అసలేం జరిగిందంటే, విడిదిలో శాంత పిల్లలను పడుకోపెట్టడానికి వచ్చింది. అక్కడ ఆమె భర్త సురేష్, మూర్తి ఇంకా రమేష్ స్నేహితులు కలిసి పేకాడుకుంటున్నారు. కట్నాలు, పెళ్ళిళ్ళు, చదువులు అన్నీ చెప్పుకుంటూ మాటల్లో ఇందిరను కూడా దొర్లించారు. చదువు, అందము తప్ప ఇందిర మీద సురేష్కి ఈర్ష్య కలిగింది. వాళ్ళు చక్కని సంబంధాన్ని ఏరుకున్నారు. సెకండ్ ఫారం చదివిన శాంతను నా కంటగట్టారు. డబ్బు చూసి మీ వాళ్ళు ఒప్పుకున్నారు. నాకిప్పుడు టెరికాటన్ ప్యాంటు షర్టు పెడితే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతానని అల్లుడి బెట్టు చూపిస్తూ అర్థం లేని పేచీ పెట్టాడా డాక్టరు. పెళ్లివారికి అమర్యాదేమీ జరగకుండా సక్రమంగా అన్నీ నెరవేర్చాడు శ్రీనివాసరావు దంపతులు. అత్తగారికి ఆడపడుచుకు కూడా 1116 ఇప్పించారు. పద్మ చలాకి అల్లరితోనూ చిలిపి మాటలతోనూ బావగారిని ఒక ఆట ఆడించింది. కుడి కాలుతో పసుపు కుంకుమలతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది ఇందిర. 2 ఏళ్లలోనే పరిస్థితంతా అర్థం చేసుకుంది. యంత్రాల్లా ఎవరి పనులు వాళ్లవే. మమతానురాగాలు తక్కువ, అహంభావాలు ఎక్కువ. ఇందిరా, నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు, అత్తగారి ఆజ్ఞ. అమ్మాయి, నువ్వు మగవాళ్ళతో కలిసి అలా మాట్లాడకూడదు. గౌరవమైన ఇంటి ఆడవాళ్ల లక్షణం కాదు, మామగారి ఆంక్ష. ఇందిరా, నీకెలా తోస్తే అలా చేయి, నేనేం చెప్పను. ఇటు ఉద్యోగం నీకున్న సరదాని అణచలేను, అటు పెద్దవాళ్లను ఎదిరించలేను. భర్త అసమర్థత. ఆమెకి ఇల్లొక రణరంగంలా ఉంది. ఏం చేయడానికి తోచలేదు. ముందు ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం మానేయడం ఏమిటో ఆమెకు అర్థం కావటం లేదు. ఎట్లాగైనా ఒకసారి మూర్తిగారిని కలుసుకోవాలి అనుకుంది. తను వచ్చిన కొత్తలో అతనితో పరిచయమైంది. అతను మంచి మంచి సలహాలు ఇస్తుంటాడు. ఆ రోజు భర్త ఇంటికి వస్తూనే, ఇందు, ఎవరొచ్చారో చూడు అంటూ పిలిచాడు. అతనితో ఉన్న ఇంకో వ్యక్తిని చూసి డ్రింకు కలిపి తెచ్చింది వారిద్దరికీ. అతను ఇందిరకు నమస్కరించాడు. ఆమె ప్రతి నమస్కారం చేసింది. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ మూర్తి, ఈమె నా మిసెస్, నీకు తెలుసుగా అని పరస్పరం పరిచయం చేశాడు రమేష్. అందగత్తే, చదువుకున్నది, నమ్రత కలిగింది, అన్ని సలక్షణాలు కలిగిన యువతినే ఎన్నుకున్నాడు రమేష్. అదృష్టవంతుడు అనుకున్నాడు మూర్తి. అతన్ని చూడగానే మంచివాడు అన్న భావం కలిగింది ఆమెకు. అప్పుడప్పుడు రమేష్తో వస్తూ ఉండడం వల్ల అందరికీ అతనంటే చనువేర్పడింది. రాను రాను మూర్తి ఆ ఇంట్లో ఒక వ్యక్తిగా కలిసిపోయాడు. ఏమిటే నీ పొగరు, చెప్తుంటే వినిపించటం లేదా? కలిగినింటి దానవు, నీకేం కర్మ ఉద్యోగం పట్టుకుని వేలాడటానికి? ఇంట్లో ఒక్కదాన్నున్నాను, కాస్త తోడుగా ఉండి ఏదైనా సహాయం చేద్దామని లేదా? అత్తగారి దులపరింపుతో ఈ లోకంలోకి వచ్చింది. ఏమిటి, మీరేం పని చెయ్యాలి నేను మీకు సహాయం చేయడానికి? వంట మనిషి ఉంది, పని మనుషులున్నారు, ఇంట్లో కూర్చొని ఏం చెయ్యాలి? అంతా ఉద్యోగాల కోసం ఎగబడుతుంటే ఉన్న ఉద్యోగం మానుకోమంటారేమిటి అని మొదటిసారిగా కొంచెం ఘాటుగా చెప్పింది సమాధానం. సర్లే, నిన్నని ప్రయోజనం ఏమిటి? వంశం సాంప్రదాయం చూడకుండా కళ్ళు మూసుకుపోయి చేసుకున్నాం. ఆడపిల్లను ఉంచవలసిన హద్దుల్లో ఉంచడం చేతకాక మా కర్మ. అంత చేతకాకపోయినప్పుడు కనడం దేనికి అంటూ వియ్యాల వారిని స్తోత్రం మొదలుపెట్టింది.
ఏమిటే తెల్లవారకుండా మొదలుపెట్టావు? నిత్యం గొడవ దేనికి? అమ్మాయి సంగతి నేను చూస్తాను. నువ్వు కాస్త నోరు మూసుకో అంటున్న మామగారిని చూసి ఈసడించుకుంది. భార్య మాటలకు మద్దతిస్తూ ఆడంగిలా కబుర్లు చెప్పడం ఆమెకిష్టముండదు. వీళ్ళందరి అనుమానానికి భయపడటం దేనికి? నా భర్త నన్ను నమ్ముతున్నప్పుడు అనుకొని జోళ్లు తొడుక్కొని డ్యూటీకి బయలుదేరింది. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది మూర్తిగారు. ఇంట్లో పరిస్థితి చూస్తున్నారుగా. అన్నింటికీ మీ స్నేహితుడు మన్ను తిన్న పాములా నోరు మూసుకునే ఉంటారు అంది సాయంత్రం బ్యాంకు పని మీద వెళ్ళిన మూర్తితో. చూడండి ఇందిరా, కాస్త ఓర్పు చూపించండి. పెద్దవాళ్ళు చాదస్తులుగా అన్నారని వదిలేయండి. సీరియస్గా తీసుకోకండి. రమేష్ అంటారా, అతను స్వతహాగా మితభాషి, గట్టిగా మాట్లాడలేడు. అతని స్వభావం అంతే. ఏమిటో అడుగడుగున మీ ధైర్యమే లేకపోతే ఎలా ఉండేదాన్నో అనిపిస్తుంది. ఇదివరకు ఒకసారి మూర్తిగారు, అమ్మాయి ఉద్యోగం మానేయమంటున్నాం, వినటం లేదు, మీరైనా చెప్పి చూడండి అన్నాడు రాఘవయ్య గారు. ఇంటి గుట్టు లంకకు చేటు అని మీ ఇంటి విషయాలు మీరు చూసుకోవాలి, కానీ నాలాంటి వాళ్ళు మధ్యలో రాకూడదండి. ఇలాగంటున్నానని ఏమీ అనుకోకండి అన్నాడు మూర్తి. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇందిరా, మీరు కొన్నాళ్ళు సెలవు పెట్టి ఇంట్లో మానేశానని చెప్పండి, పరిస్థితి ఎలా ఉంటుందో అన్నాడు సాలోచనగా. ఇందిర తెల్లబోయింది. మీరు అలాగే అంటున్నారా? నేను ఉద్యోగం మానేస్తే అసలు బ్రతకనివ్వరు. ఏం చేసినా వీళ్ళ చేతిలోనే ఉంటానని. అనవసరంగా లీవ్ పాడు చేసుకోవడం. నా భవిష్యత్తు ఎటూ కాకుండా పోతుంది. అందుకే మా నాన్నని కట్నం వద్దన్న పెళ్లి కొడుకుని నేను చేసుకోను అని చెప్పాను. కట్నం తీసుకున్న వీళ్ళ ప్రవర్తన ఇలాగే ఉంది. ఇంకా బ్యాంకు క్లోజ్ చేసేస్తారు. వెళ్ళిపోవాలి. ఆలస్యమైతే ఇంట్లో లంకాదహనమైపోతుంది అంది ఇందిర వాచి చూసుకుని. ఆ రోజు ఆదివారం. ఏమండి, ఏదైనా సినిమాకు వెడదామా అని అడిగింది భర్తను ఇందిర. అబ్బా, వారమంతా ఎవరి పనులతో వాళ్ళుంటాం. ఈరోజైనా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుందాం. అవును, ప్రతిరోజు పగలంతా అక్కడ పనితో సరిపోతుంది. ఇంటికొస్తే వీళ్ళ ఎత్తిపొడుపులతో సరిపోతుంది. ఆదివారమైనా కాస్త రిలీఫ్ ఉంటుందని అడిగాను అంది దిగులుగా. ఆమెను చూసిన రమేష్, అయితే బయలుదేరు, అలా మూర్తిగారింటికి వెళ్ళొద్దాం అన్నాడు. ఒక అరగంటైనా ప్రశాంతత ఉంటుందని బయలుదేరింది. వాళ్ళు అలా వెళ్ళగానే పరందామయ్య వచ్చాడు. అక్కయ్య, బాగున్నావా అంటూ. ఆ, ఇంట్లో అంతా కులాసాయేనా? శారదకేమైనా సంబంధాలు చూస్తున్నావా? కుశల ప్రశ్నలు ప్రారంభించింది కామాక్షమ్మ. ఏం చూడ్డం, దైవ ఘటన ఎప్పటికుందో. ఎవరూ లేరా? బావేరి, కొడుకు కోడలేరి? ఈవేళ ఆదివారమేగా అడిగాడు ఇంట్లోకి కలే చూస్తూ. బావలా బయటికెళ్లారు. వాళ్ళిద్దరూ స్నేహితులింటికో సినిమాకో వెళ్ళారు. అవును, కానీ ఉద్యోగస్తురాలు చెప్పిన మాట ఏమైనా వింటుందా? ఆడదానికి అణుకువే అందం అన్నాడు రహస్యంగా. పుండి మీద కారం చల్లినట్లుగా అయింది కామాక్షమ్మకు. ఏం వినడం లేదు. ఏదో చేసుకున్నాడు, వాడికిష్టమైంది. చాలా పొగరమోతు, ఒక్క మాట నాతో మాట్లాడదు. అత్తగారు అన్న గౌరవం ఏ మాత్రం లేదు. పరందామయ్య మనసు ఉరకలు వేసింది. అక్కయ్య, నిజం చెప్పొద్దు. మా శారద ఉందే, ఎంత పనిమంతురాలనుకున్నావు. దానికి ఎదిరించడం అంటే ఏమిటో తెలియదనుకో. ఎంత నెమ్మది. అది పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోతే ఎలా అని వాళ్ళమ్మ బెంగ పెట్టుకుంది అన్నాడు. ఇంతలో రాఘవయ్య గారు రావడంతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడి వెళ్ళిపోయాడు. మూర్తి డాబా మీద పిల్లల్ని ఆడిస్తున్నాడు. అతని భార్య కమల కుర్చీలో కూర్చుని ఏదో నవల చదువుకుంటోంది. కామేశ్వరమ్మ గారు వంటింట్లో ఉంది. సతీ సమేతంగా వచ్చిన రమేష్ని చూసి మూర్తి కిందికొచ్చాడు. ఇందిర నిరాడంబరతం, ముగ్ధ మనోహరమైన ఆ రూపం చూసి కామేశ్వరమ్మ గారు ఆనందపడింది. వాళ్లకు కాఫీ కలిపిచ్చి మళ్ళీ తన పనిలోకి వెళ్ళిపోయింది. ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ రమేష్ మూర్తితో డాబా మెట్లెక్కాడు. మనం ఇక్కడ కూర్చుందాం రండి అని ఇందిరను అత్తగారి దగ్గరకు తీసుకొచ్చింది కమల. మీరు BA పాస్ అయినారు కదా, ఏదైనా జాబ్ చేయాలని లేదా అని సంభాషణ ప్రారంభించింది ఇందిర. నాకు ఉద్యోగం మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకోవటం. చాలా భాగం ఇంట్లోనే కాలక్షేపం అయిపోతుంది. ఒళ్ళొంగితే అత్తయ్య గారికి వంటలో సహాయం చేస్తాను, లేకపోతే పిల్లలనో పుస్తకాలనో పట్టుకొని కూర్చుంటాను. ఇలా నా ఒంట్లో ఓపికండగా నీకెందుకమ్మా అని వంట నాకు చెప్పరు. కదిలితే కందిపోతానేమోనని భయం మా అత్తయ్యకు అంది కమల నవ్వుతూ. కామేశ్వరమ్మ గారు నవ్వి ఊరుకుంది. ఇందిర ఆశ్చర్యపోయింది. ఎంత ముచ్చటైన సంసారం. అత్త కోడళ్ళు అరమరికే లేదు. మేము ఉన్నాం. వీధిన పడుతూ
డబ్బునుండగానే సరా వీళ్ళల్లో ఉన్న ప్రేమాభిమానాలు నాలుగో నాలుగో వంతైనా లేవా ఇంట్లో అనుకుంది. మీది మేనరికమా అని అడిగింది కమలను. కాదు, పై సంబంధమే. కట్నం ఏం లేదు. కట్నం ఇచ్చుకున్న నాకంటే లేకుండా చేసుకున్న మీరే నయం. మూర్తిగారు, మీ అత్తగారు చాలా మంచివారు, అదృష్టవంతులు మీరు అంది. ఆహా, అలాగనకండి, నాకంటే మీరే నయం. నేను వీళ్ళేం చెప్పినా నోరు మూసుకోవాలి, మీరలా కాదు. మీ మాటలు ఎప్పుడైనా అందరూ వింటారు. మీ మాటకి ఎవరైనా ఎదురు చెప్తే మీ శ్రీవారిని కాలర్ పట్టుకోండి. 25,000 ఇచ్చి కొనుక్కున్నాను, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అనండి అంది నవ్వుతూ. ఆ మాటకు మిగిలిన వాళ్ళిద్దరు కూడా నవ్వేశారు. ఎప్పుడు కిందికొచ్చాడో మూర్తి. రమేష్ కూడా నవ్వుతుంటే సిగ్గుపడింది కమల. బాగానే చెప్తున్నారు అన్నాడు రమేష్ నవ్వుతూ. అప్పుడే గంట అయిందండి మేమొచ్చి అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్న వారికి వినిపించేలా మొదలుపెట్టింది కామాక్షమ్మ. రోజు కలుసుకునేది చాలదా? ఆ మూర్తిని ఇంటికెళ్ళి కూడా వెంటాడాలా? అయినా ఆ మూర్తి ఒక్కడనేనేమిటి, ఇంకా ఎంతమంది ఉన్నారో. కర్మకాలి ఉద్యోగంలో ఉన్న దాన్ని చేసుకున్నాం. ఏ పల్లెటూరు పిల్లనైనా చేసుకుంటే బాగుండేది. అయినా ఇప్పుడు అనుకునేమిటి లాభం? శారదనిస్తానని మా తమ్ముడొస్తే అక్కర్లేదని విసిరుకొట్టాం అంటూ దండకం చదివింది. ఇంకా ఆ మాటలు వినలేక అన్నం బదిలీ చేయి కడిగేసుకుని వెళ్ళి పడుకుంది. ఛీ, అంత మంచిగా ఉండే మూర్తిగారిని ఇలా అనడానికి ఈవిడకు నోరెలా వచ్చిందో. అన్నా చెల్లెళ్ళలా మాట్లాడుకుంటే కళంకం అంటగడుతున్నారు. అసలు మానవత్వం ఉందా అనుకుంది. ఈ మధ్య కోడలితో పాటు కొడుకును కూడా సాధించడం మొదలుపెట్టింది. ఎలాగైనా వాళ్లను బాధ పెట్టినా సరే దాని చేత ఉద్యోగం మాన్పించాలి అన్న దృఢ సంకల్పంతో ఉంది. భార్యను అదుపులో పెట్టుకోలేని వాజమ్మ. అందరి భార్యలు భర్త మాట వింటుంటే వీడు భార్య మాటకు ఎదురు చెప్పలేడు, చేతకాని వెధవ అనేది. ఒక వారం రోజులుగా రమేష్కి ఒంట్లో బాగుండటం లేదు. ఆ రోజు బ్యాంకుకు బయలుదేరుతున్న ఇందిరను, పిల్లని 4 రోజులు సెలవు పెట్టు ఇందిరా, ఈ జ్వరం తగ్గే వరకు అన్నాడు పిలిచి. అలాగే, ఈరోజు వెళ్ళి రేపటి నుంచి పెట్టొస్తాను అంది. అది విని అత్తగారు అందుకుంది. అవును, ఈవేళ ఎలా పెడుతుంది? అక్కడ వాళ్ళంతా ఎదురు చూడరు. ఈవేళ వెళ్ళి వాళ్ళకి చెప్పి రేపటి నుంచి పెడుతుందట అంది వ్యంగ్యంగా. ఇందిరకు ఇల్లొక నరకంలా తయారైంది. ఇక్కడున్నంత కాలము సుఖము శాంతి ఉండవు. వీళ్ళకి దూరంగా ఉండాలి అన్న నిశ్చయానికి వచ్చింది. అత్తగారి మాటలు, భర్త ముభావం, మామగారి నిరసనతో ఆమెకెక్కడలేని చిరాకు వచ్చేవి. ఒకరోజు తిని ఒకరోజు తినక ఆరోగ్యం పాడు చేసుకుంది. ఏడవని రోజు లేదు. చిక్కి శల్యమైన కూతుర్ని చూసి శ్రీనివాసరావు, అన్నపూర్ణమ్మ కుమిలిపోతున్నారు. పెళ్ళైన 4 ఏళ్లకు తల్లి కాబోతున్న ఇందిరకు ఏ సంతోషమూ లేదు. ఈ నరకంలో ఇంకో ప్రాణి ఉదయిస్తుందన్న మాట అనుకుని విరక్తిగా నవ్వుకుంది. అప్పుడైనా పరిస్థితులు మారతాయేమో. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన రమేష్కి పద్మ ఎదురైంది. అక్కయ్యకు శ్రీమంతం, చక్కని బావకు ఆనందం అంటూ. ఏమిటి పద్మ నువ్వనేది అన్నాడు. ఏముంది బావగారు, ఇంట్లో విషయాలు ఏమైనా అసలు మీకు తెలుసా? అక్క మీకొక బాబుని ప్రజెంట్ చేయబోతోంది. అవును తెలుసు. పర్వాలేదు. జడ పదార్థానికి కొంచెం చైతన్యం వచ్చినట్లుంది. అమ్మ సూడిదా గాడిద అంటూ ఏదో తెచ్చింది. మీరు అక్కను పంపిస్తే తీసుకెళ్తాం. ఇంతకీ మీకు అమ్మాయే పుట్టాలి అమ్మలాగా అనుందా, లేక అబ్బాయి కావాలని దెబ్బలాడుకుంటున్నారా లేదా? కానీ నేను మాత్రం భగవంతుడికి దండం పెట్టుకుంటున్నాను, బాబే పుట్టాలి, మీలా అందంగా ఉండాలి. కానీ మీ బుద్ధులు మాత్రం రాకూడదు. నాకంత చెడ్డ బుద్ధులు నేమున్నాయి పద్మ? వ్యసనాలే అక్కర్లేదు బావగారు. ఒకళ్ళ మనసు నొప్పించేది ఏదైనా చెడ్డ బుద్ధే. అక్క గనక ఓర్చుకుంటోంది మీ అమ్మగారి మాటలకు, మీ ముభావానికి అంది. బాత్రూంలోకి వెళ్ళిన రమేష్కి తల్లి గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఎంత చెప్పినా వినిపించుకోదే. ఆ ఉద్యోగం మానేయమని. అంత గతి కడుక్కుపోయిందా? దానికేం లోటొచ్చింది? అక్కడెవరో ఉన్నారు, అందుకే అది వదలలేకపోతుంది. నా మాటకి ఏనాడైనా విలువిచ్చిందా? ఈనాడు తగుదనమ్మా అని అడగడానికి. పుట్టింటికి వెళ్ళినా సరే, నట్టేట్లో దిగినా సరే దానిష్టం. ఇలా సాగిపోతోంది. ఆ తల్లి కూతుళ్ళేమీ మాట్లాడలేదు. రమేష్ని చూసి, బాబు అమ్మాయిని పంపిస్తావా అని అడగబోయింది. ఇందిర, అమ్మా ఇలా రా అంటూ తల్లిని పిలిచి, నేనిప్పుడు ఇక్కడి నుండి కాలు కదిపితే మళ్ళీ ఈ గడపలోకి రానివ్వరు. చూశావుగా పరిస్థితి. ఆయన అడిగితే ఎంతో ఎదురుగా ఉన్న గోడను అడిగినా అంతే, మీ ఇష్టం అంటారు. పురిటి సమయానికి నేను రావడమో నువ్వే ఇక్కడికి రావడమో చెయ్యొచ్చు. నేను ఎక్కడుంటే ఏమిటి, పై ఊరేమీ కాదుగా.
అక్కడి నుండి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారుగా అంది. దాంతో అన్నపూర్ణమ్మ గారు బాధపడుతూ వెళ్ళిపోయింది. హైదరాబాద్ నుండి శాంత వచ్చింది ఇందిరను చూడాలని. ఆమె ఉన్న వారం రోజులు ఎంతో సరదాగా గడిచిపోయింది. శాంత పేరుకు తగినట్లుగానే శాంతంగా ప్రవహించే గంగా నది లాంటిది. ఎవరినీ నొప్పించలేదు, ఒకరు బాధపడుతుంటే చూడలేదు. ఆ ఇంట్లో శాంత తప్పు పుట్టింది. తన భర్త మాట్లాడకపోయినా ఒక్క ఓదార్పు వాక్యమైనా చెప్పడు, ఏది పట్టనట్లుగా ఉంటాడు. శాంత వెళ్ళిపోతూ తల్లి ప్రవర్తనకు తను క్షమార్పణ చెప్పుకుంది. వదినకు ఎంతో హితబోధ చేసింది. వదినా, నీకన్నా నేను చిన్నదాన్నైనా ఇల్లాలిగా సీనియారిటీ నాకుంది. అమ్మ మాటలకు నువ్వు మనసు పాడు చేసుకోకు. ఆవిడ ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూ ఉండాలి. నువ్వు మాత్రం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నీలాగే నెమ్మదైన రూపవతి అయిన కోడల్ని నాకివ్వాలి అని మరీ మరీ చెప్పి బండెక్కింది. నా ఆరోగ్యం మీద నా భర్తకే నేను శ్రద్ధ నీకెందుకమ్మా అనుకుని బాధపడింది. కామాక్షమ్మ కోడలిని అపురూపంగా చూసుకునేది బదులు శాపనార్థాలతో కడుపు నింపుతోంది. 30 ఏళ్ళొస్తున్నాయి, ఇంకా అపురూపమే. దీనికన్నా 2 ఏళ్ళు చిన్నది మా శాంత. దానికప్పుడే 8 ఏళ్ల పిల్ల, 5 ఏళ్ల పిల్లాడున్నాడు. ఈ రోజుల్లో మందులన్నీ నీకిష్టమేగా, కావాలనుకుంటే పుడతారు, అక్కర్లేదనుకుంటే పుట్టరు అనేది. వారం 10 రోజుల్లో పురుడు రావచ్చని చెప్పారు డాక్టర్ గారు. అన్నపూర్ణమ్మ వచ్చింది. కామాక్షమ్మ నెలలు నిండిన కోడలికి ఏమాత్రం సహాయం చేయకపోవటం చూసి బాధపడింది. వియ్యపురాలను చూసి వేరే వండుకోమని ఇంట్లో 2 పోర్షన్లు చేసేసింది. వాళ్ళేమీ మాట్లాడలేదు, ఆ ప్రకారమే చేశారు. ఈ మధ్య రమేష్ కూడా బాగా మారిపోయాడు. ప్రతిదానికి విసుక్కోవడం, చిరాకు పడ్డం మొదలైంది. ఇందిర మెటర్నిటీ లీవ్ పెట్టింది. 3 నెలలు ఇంట్లోనే ఉంది. ఒక్కసారి కూడా ఎలా ఉంది అని పలకరించడు. ఒకరోజు కాఫీ చల్లారిపోయింది, మొద్దు స్వరూపాలు ఏమీ తెలియదు అని కప్పలాగే టేబుల్ మీద వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఇచ్చి చాలాసేపయింది, నువ్వు పేపర్ చూస్తున్నావు, తాగుతావులే అని ఊరుకున్నాను అని చెప్పబోయింది అన్నపూర్ణమ్మ. మీ సంజాయిషి నేను అడగలేదండి అని విసిరికొట్టాడు. మరో రోజు సాయంత్రం, లేదు, మీరంతా ఎకానమీ మనుషులని నాకు తెలుసు. కడుపుకు తినాలండి, తిండి దగ్గర కాదు ఎకానమీ అంతాను. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏదైనా తయారు చేద్దామని కూడా లేదు. విసుక్కుంటూ హోటల్కి బయలుదేరాడు. ఇదేం మనిషో, చేస్తే మీ ఇల్లు కాదని మీ ఇష్టం వచ్చినట్టు తగిలేస్తున్నారు అంటాడు. చెయ్యకపోతే ఈ వరస అని బాధపడిందామే. ఆ రోజు పొద్దుట లేస్తూనే, అమ్మా ఎలాగో ఉంది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దాం అంది ఇందిర. సరేనని బయలుదేరారు. ఆమెను చూసిన డాక్టర్ గారు, ఇక ఇంటికి వెళ్ళకండి, కొన్ని గంటల్లో డెలివరీ అవ్వచ్చునని చెప్పారు. అలాగే 9:30 కొడుకు తల్లి అయింది ఇందిర. ఎంత పనివాళ్లున్నా అవతల హాస్పిటల్లోనూ యువతల ఇంట్లోనూ చూసుకోవడం కష్టంగా ఉండి పద్మను తెచ్చుకుంది అన్నపూర్ణమ్మ. ఇదే సమయం అనుకుని పని మనిషిని మాన్పించేసింది కామాక్షమ్మ. అన్నపూర్ణమ్మ గారు ఆసుపత్రి నుండి రాగానే, వదిన గారు, పని మనిషి కూతురు కొంట్లో బాగుండలేదట, ఊరెళ్ళిందంది. పోన్లేండి అత్తయ్య గారు, మేం చేసుకోగలం ఈ మాత్రం పని అంది పద్మ. లోపలికి వచ్చిన తల్లితో, అమ్మా ఈ మహాతల్లే మానయ్యమంది. 10 రోజులు మానయ్యవే, నీకు డబ్బిచ్చేస్తాన్లే అంటుంటే విన్నాను. ఆవిడ తోటలో పనిచేసే లక్ష్మి చేత తోమించుకుంటుందట. బహుశా వాళ్ళెవ్వరూ చేసినా మనకి ఈవిడ చెయ్యనివ్వదేమో. ద్వారకా నగరం నుంచి మన సూరమ్మను రమ్మందాం అంది. సరేనంది అన్నపూర్ణమ్మ. పద్మని చూస్తే కామాక్షమ్మకు ఎక్కడలేని భయం. ఒక మాట అంటే 10 మాటలు చెప్తుంది. అది వెర్రిబాగులది కనుక ఏమన్నా ఏడుస్తుంది. ఇదే అయితే తిరిగి నన్నేడిపిస్తుంది. భగవంతుడు దాన్ని కోడలుగా చేయడం కూడా ఒక మేలే అనుకుంది. ఏమీ తోచక వీధిలో గుమ్మం దగ్గర నిల్చున్న పద్మకు వంటావిడ సాయంత్రం వంట ముగించుకొని వెళ్ళిపోతూ కనిపించింది. ఏమండి మాట అని ఆవిడ నాపు చేసింది. నేనొకటి అడుగుతాను, చెప్పండి. మీకొచ్చే భయమేమీ లేదు. మీ యజమానురాళ్ళు ఎలాంటివారు అంది. ఆవిడ అటూ ఇటూ చూసి మెల్లిగా, మహా గయ్యాళి గంప. ఆమె నోరు చూస్తే నాకు చాలా భయం. దేవతలాంటి మీ అక్కను నానా మాటలంటుంది. ఆమె ఏమీ మాట్లాడదు, కానీ నాకు మాత్రం కన్నీళ్ళాగవు. ఏమన్నా అన్నానంటే నాకున్న ఈ కాస్త నీడ కూడా పోతుంది. చేతులారా పోగొట్టుకున్న దాన్ని అవుతానని ఊరుకుంటాను అంది. ఈ పని వాళ్ళకి అవకాశం వస్తే తెగ వాగుతారు, అందుకని. సరే, మీరు నాకొక ఉపకారం చేసి పెట్టాలి అంది. ఏమిటమ్మా? నేను మీకేం చేయగలను? రేపటి నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళడం మానేయండి. బాబోయ్, నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా మానలేదు. 15 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఒకవేళ ఎప్పుడైనా మానేసినా మా మనవరాల్ని పంపేదాన్ని.
గుంటపిల్ల దాని చేత చేయించుకునేదే. ఇప్పుడు మానేస్తే నాకున్న ఈ ఆధారం కూడా పోతుంది అంది హడలిపోతూ. అలా కాదు, మీరు కంగారు పడకండి. ఈ ఊళ్ళోనే మాకు తెలుసున్న వాళ్ళున్నారు. వాళ్ళెప్పటి నుండో అడుగుతున్నారు నమ్మకమైన ఒక వంటామని చూడమని. కాబట్టి మీరక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా సందేహంగా ఉంటే రేపు నేనే తీసుకెళ్ళి పరిచయం చేస్తాను మిమ్మల్ని అంది. ఆవిడ అంగీకారం తెలిపింది. మర్నాడు ఉదయం వంటావిడ 10 రాలేదు. రోజు తెల్లవారుగానే వచ్చే మనిషి ఎందుచేత రాలేదో, పోనీ పిల్లనైనా పంపలేదనుకుని మనిషిని పంపింది ఆవిడ్ని తీసుకురమ్మని. ఆవిడ ఇంకేదో ఇల్లొప్పుకుంది, ఇంక రాదట అని వార్త మోసుకొచ్చాడు. అప్పుడు అందరినీ తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. పద్మ వచ్చింది. అత్తయ్య గారు, వంట మీరు చేస్తున్నారు, ఆవిడ రాలేదా అడిగింది తెలియనట్లుగా. రాలేదు, ఇంకేదో ఇల్లొప్పుకుందట, ఇక్కడేం తెగులొచ్చిందో అంది. అయ్యో పాపం, ఎంత ఇబ్బంది వచ్చింది మీకు అని పైట కొంగు నోట్లో పెట్టుకుని నవ్వుకుంటూ వచ్చేసింది. కామాక్షమ్మకు ఒళ్ళు మండిపోయింది. ఇదే ఏదో చెప్పుంటుంది రావద్దని. ఇందులో ఏదో మతలబుంది. వాళ్ళకి పని మనిషిని మానిపించానని ఉక్రోషంతో చేసుంటుంది. దీని పని చెప్తా అనుకొని పళ్ళు నూరుకుంది. నాకు పని చెయ్యనప్పుడు నువ్వు ఇక్కడెందుకే అని పని మనిషిని మానిపించేసింది. అది పద్మను పిలిచి, అమ్మాయి గారు, నేను ఇక్కడ పని చేయలేను, కోపయించుకోకండి, అక్కడ మాత్రం మాన్పించకండి. ఈ అమ్మగారు ఎక్కడో యక్షిణిలాగుంది. మీ మొహం చూసైనా చెయ్యాలనుకున్నాను, కానీ ఈవిడి చేత నానా మాటలు నేను పడలేనమ్మా అంటూ వెళ్ళిపోయింది. మర్నాడు ఆసుపత్రికి వెళ్ళిన అన్నపూర్ణమ్మగారు ఈ 10 రోజుల్లోనూ జరిగిందంతా కూతురుతో చెప్పింది. ఏమ్మా, గతిలేక వచ్చామనుకుందాం మీ అత్తగారు. అసలు ఇంత గొడవ జరుగుతున్నా మీ ఆయన కలుగజేసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. పురుడంటే మాటలా? హాయిగా మన ఇంటి దగ్గరే ఉందుగానే అంటే నువ్వు రానన్నావు అంది బాధగా. మీ అల్లుడొచ్చాక నేను మాట్లాడతానులే అమ్మా అని తల్లిని సమాధానపరిచింది ఇందిర. ఇందిరను బాబును చూడటానికి వచ్చారు కామేశ్వరమ్మ గారు. కమల ఆసుపత్రి నుండి ఇంటికెళ్ళిపోతూ దారిలోనే కదా అని కామాక్షమ్మ దగ్గరికి వచ్చారు. ఆమె అన్నీ బాగానే మాట్లాడింది. కామేశ్వరమ్మ గారు పద్మనెప్పుడూ చూడలేదు. ఎవరు, బంధువులా అని అడిగింది. ఆ, దొమ్మర మేళం తయారైంది, వాళ్ళక్క చేసుకోవటానికి వచ్చాడు తల్లి కూతురు అంది కసినంతా చూపిస్తూ. గదిలోంచి వచ్చి తిరిగి సమాధానం చెప్పాలనుకుంది పద్మ. ఎవరో కొత్త వాళ్ళున్నారు, బాగుండదని ఊరుకుంది. కామేశ్వరమ్మ గారు ఆశ్చర్యపోయింది. తను చెయ్యదు, వాళ్ళు చేసుకుంటే ఊరుకోదు, ఈ ప్రవర్తన ఏమిటో అనుకుంది. ఇక వస్తానండి అని లేచి వెళ్ళిపోయారు. ఇందిర రమేష్ ఆసుపత్రికి రాగానే ప్రారంభించింది. ఇంట్లో పరిస్థితి అంతా చెప్పింది. పచ్చి బాలెంత్రాలవు, ఇప్పుడు నాతో దెబ్బలాడతావా? అలసట పనికిరాదు, పడుకో అంటూ నవ్వుతూ వారించాడు. నవ్వులాట కాదు, ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళు గతి లేక రాలేదు మీ ఇంటికి. మీ అంత ఆస్తిపరులు కాకపోయినా నిరుపేదలు కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళని అంత చేదరించుకోవటం మర్యాద కాదు. మీ అమ్మ నాన్న ఆ వరుస మీరు చూస్తే అసలు మాటే మాట్లాడరు. ప్రతి దానికి విసుగు. ఏం చేయమంటారో చెప్పండి అని నిలదీసింది. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, నేనేం చెప్పలేను అని వెళ్ళిపోయాడు. శిలా ప్రతిమలా అయిపోయింది ఇందిర. అమ్మా, రేపు డిశ్చార్జ్ అయ్యి తిన్నగా మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇంట్లో నా బట్టలని తీసేయి అంది తల్లితో. తెల్లబోయింది ఆవిడ. అవునమ్మా, నేను ఆ ఇంట్లో ఉండలేను. ఇప్పటికే నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఇంకా అక్కడే ఉంటే నీ కూతురు నీకు దక్కదు అనగానే ఆమె నోరు మూసుకుంది. ఎటువంటి తల్లైనా మాట్లాడలేదు. నువ్వు ఆ నరకంలోనే ఉండు అని శాసించలేదు. తనకి తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆమె దాస్తోందని చెప్పలేక, బాధను అనుభవించలేక మూగవేదన పడుతోందని అన్నపూర్ణమ్మ గ్రహించింది. ఇందిర వెళ్ళిపోయాక పరంధామయ్య రాకపోకలు ఎక్కువయ్యాయి. వచ్చినప్పుడల్లా శారదను వెంట పెట్టుకుని వస్తున్నాడు. కామాక్షమ్మ రమేష్ పనులన్నీ ఆమెకు పురమాయిస్తోంది. ఈ అక్క తమ్ముళ్ళ ప్రవర్తనేమిటో శారదకి ఎబ్బెట్టుగా ఉంది. కానీ తప్పనట్లుగా మాట్లాడక ఊరుకుంటోంది. అంతకీ ఒక రోజున రమేష్ రాత్రి 11 గంటలకు వచ్చాడు. శారదను లేపి అతనికి అన్నం వడ్డించమని పురమాయించి తను పడుకుంది. నిద్ర బద్ధకం చేత నాకు చెప్పి ఉంటుందనుకుని వడ్డించబోయింది. అక్కర్లేదు, నేను పెట్టుకుంటానులే అని రమేష్ పెట్టుకుని తిని వెళ్ళిపోయాడు. మరో రోజు ఉదయం టిఫిన్ ఇచ్చి, అబ్బాయి పైనున్నాడు, ఇచ్చిరా అంది. అత్తయ్య, ఇన్నాళ్ళు పనివాళ్లే చేసేవారు కదా, ఇప్పుడు ఈ పనులు కొత్తగా నాకు చెప్తావేమిటి అంది. అయ్యో తప్పేమిటి, వాడేం పరాయివాడా? అవునత్తయ్య, పెళ్ళి కావాల్సిన దాన్ని ఎంత బావైనా పరాయి మగాడి పనులు అంత స్వతంత్రంగా చేయడం బాగుండదు అంది. ఏమిటే బాగు, ఎలాగైనా నీ కాబోయే భర్తయ్యే కదా. అత్తయ్య గర్జించింది. ఏమే, నీకు నోరెలా వస్తోంది? పెళ్ళా?
ఉందిగా నీ కొడుక్కి ఆల్రెడీ పెళ్ళాం. మళ్ళీ పెళ్లి చేస్తారా? నీ దగ్గర ఎవ్వరు సుఖపడరు. నీకు కోడల్ని చూసుకోవడం, నీ కొడుకు భార్యను ప్రేమించడం చేత కాదు. అంత నెమ్మదైన అమ్మాయిని ఈటెల్లాంటి మాటలతో తరిమి కొట్టావు. మళ్ళీ నన్నీ వలయంలోకి లాగుతున్నావు. నేను అలాంటి పిచ్చి పని చెయ్యను. నేను ఆడదాన్నే. సాటి ఆడదాని స్థానం పోగొట్టి నేను కులకను. మేనత్తవు నాన్న తీసుకొస్తున్నారు చూద్దామనొచ్చాను. కానీ మీరిలాంటి దురుద్దేశంలో ఉన్నారని తెలియదు. తెలిస్తే రాకపోదును అంది నిష్కర్షగా. అదేమిటే నా మీద ఎగురుతావు? మీ నాన్నే ఇస్తానన్నాడు. అవును, నీకు తమ్ముడు నాన్న. నీలాంటి తుచ్చపు బుద్ధులే ఉంటాయి. అందుకే కన్న కూతుర్ని నీ ఇంట్లో బలికివ్వడానికి సిద్ధమవుతున్నాడు. అన్నీ తెలుసు కూడా. రమేష్ క్రిందకి రాబోయి ఈ సంభాషణంతా విన్నాడు. శారద దగ్గరకొచ్చి నువ్వేమీ బాధపడకమ్మా. నేనిప్పుడు చేసుకోవడానికి సిద్ధంగా లేను. ఉన్న భార్యనే ఏలుకోలేక సంసారాన్ని నాశనం చేసుకున్నాను. ఇంక మళ్ళీ పెళ్ళేమిటి అన్నాడు. తల్లిని కూడా గట్టిగా కేకలెయ్యాలనుకున్నాడు. కానీ నోరు రాలేదు. మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. పరందామయ్య రాగానే జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది కామాక్షమ్మ. అన్నీ విని అతను శారదను చాటుకు పిలిచి, ఏమిటి నీ పొగరు? ఇంత ఆస్తుంది, ఒక్కడే కొడుకు. నీ సుఖం కోసమని నేనింత తాపత్రయపడుతుంటే నీ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు. పెళ్ళంటే మాటలా? పై సంబంధాలు ఎలా తేగలననుకున్నావు? ఇంకా నీ వెనకాల 3 మగపిల్లలున్నారు. వాళ్ళని చదివించి ఒక దారిలోకి తీసుకురావాలి. నోరు మూసుకుని పడుండు అన్నాడు కోపంగా. నాన్న, నాకు పెళ్ళే వద్దు. చెయ్యలేకపోతే మానేయి. అంతేకాని ఒకళ్ళని నాశనం చేసి మనం బాగుపడడం తెలివి తక్కువ. నేను కూడా కాపురం చేసుకుంటుంటే నా భర్త మరొకదాన్ని తెచ్చుకొని నన్ను వెళ్ళిపోమ్మంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అప్పుడు నువ్వు ఊరుకోగలవా? చెప్పు నాన్న, నేనిక్కడ ఉండలేను. తక్షణం ఇంటికి తీసుకెళ్ళిపో. ఈ క్షణం దాకా నాకేమీ తెలియదు కనుక ఉండగలిగాను అంది ఏడుస్తూ. అమ్మ శారద, నీ మాటలతో కనువిప్పు కలిగిందమ్మా. ఏదో ఏదో సుఖపడతావనుకున్నాను. కానీ ఇంకేమీ ఆలోచించలేదు. నువ్వు నాకెదురు చెప్పవని అడగలేదు. ఈ సంసార విచ్ఛిన్నానికి నేను కొంత కారకుడినేనమ్మా అన్నాడు తల బాదుకుంటూ. పోనీలే నాన్న, ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఆ ఇందిర బదులుగా నీ కూతురే ఉంటే ఏం చేద్దువో అలాగే వాళ్ళ కాపురం బాగు చెయ్యి అని కర్తవ్యం తెలిపింది శారద. బాబుకి 3 నెలలొచ్చాయి. మనుషుల్ని గుర్తుపడుతున్నాడు. బోర్లా పడుకుని ఆడుకుంటున్నాడు. ఇందిర సెలవు పూర్తయి డ్యూటీలో జాయిన్ అయింది. రమేష్ వచ్చాడు. ఇంకా 3వ నెల వచ్చింది కదా, నాన్న బారసాలంటున్నారు. వస్తావా ఇందిరా అని అడిగాడు ఏమీ జరగనట్లుగా. ఆ బారసాలేదో ఇక్కడే చేసుకుంటే మర్యాదగా ఉంటుంది. ఇదిగో చూడండి, నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది అంటూ కాగితాలు అందించింది. అది చూసి ఏం చేస్తావు, వెడతావా తీక్షణంగా అడిగాడు. మీరు వెళ్ళమంటే వెడతాను, లేకపోతే మీరు వేరే ఉంటానంటే మానేస్తాను అంది. నేను వేరే ఉండడం జరగదు. పెద్దవాళ్ళు, వాళ్ళని వదిలిపెట్టడం భావ్యంగా ఉండదు అన్నాడు. ఏ విషయంలో వాళ్ళు పెద్ద? సాటి మనిషి మనిషిగా గుర్తించక నానా మాటలు అంటుంటే నేనక్కడ ఉండలేను అని నిష్కర్షగా చెప్పింది. దాంతో మాట పెరిగి వెళ్ళిపోయాడు. బాబు ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చింది ఇందిర. బాబుకి పాలు పడుతూ ఆలోచించసాగింది. ఏమిటి బ్రతుకు? ఈ జీవితం ఇలాగే మోడుబారిపోవాలేమో. విధాత తన నుదుటన ఏం రాశాడు? ఏమిటి కలతలు? ఈ బ్రతుకింత అంధకారమైపోయిందేమి? ఏం చెయ్యాలి? ఆ నరకంలోకి వెళ్ళడమా, లేక గుంటూరు వెళ్ళి జాయిన్ అవ్వడమా? ఏది నిర్ణయించుకోలేకపోతోంది. చివరకు ఈ సమస్యతో సతమతం అవ్వలేక గుంటూరు వెళ్ళి జాయిన్ అవ్వాలని నిశ్చయించుకుంది. గుంటూరు వచ్చినప్పటి నుండి ప్రతి వారం రమేష్కి తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తోంది. 10 రోజులకోసారైనా తల్లిదండ్రులు జవాబు రాస్తున్నారు. బాబు క్షేమంగా ఉన్నాడని, తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, పరిస్థితులకు బాధపడవద్దని సారాంశం. కానీ రమేష్ మాత్రం ఎన్ని ఉత్తరాలు రాసినా తిరిగి జవాబు రాయటం లేదు. మనసు మరీ ఆందోళన పడుతోంది. రమేష్ని చూడాలని చాలా ఆతృతగా ఉంది. ఎలా భరించాలి ఈ బాధను? ఏమిటి దీనికి పరిష్కారం? అటు ఉద్యోగం వదల్లేదు, ఇటు వాళ్ళింట్లో గడపలేదు. చివరిసారిగా ఒక ఉత్తరం రాసి ప్రాధేయపడాలి అనుకుంది. శ్రీ రమేష్, నేను రాసే ఉత్తరాలన్నీ అందుతున్నట్లు తెలుస్తాను. ఒక్క ఉత్తరానికి మీరు జవాబు రాయటం లేదు. కారణమేమిటో తెలియదు. నేను ఎటువంటి అపరాధమైనా చేసి ఉంటే క్షమించండి. నా భవిష్యత్తు ఏం ఆలోచించారు? ఇలానే వెళ్ళనివ్వాలా రోజులు? పెళ్లి కావలసిన వాళ్ళందరూ పెళ్ళవలేదని దిగులు పడుతున్నారు. పెళ్ళైన మనలాంటి వాళ్ళు జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. నేను మీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా? ఏ విషయంలోనైనా మీ అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడానా?
నన్ను మీరెందుకు నిరసన చేస్తున్నారో అర్థం కావటం లేదు. నా కోసం మీరు వేరే ఉండలేరా? ఈ ఒక్క ప్రార్థన వినలేరా? నిన్న దీపావళి బాగా జరుపుకున్నారనుకుంటాను. ఏ విషయంలోనూ నేను గుర్తుకు రావటం లేదా? 4 ఏళ్ల సహజీవనాన్ని ఎలా మర్చిపోగలిగారో అర్థం కావటం లేదు. ఈ ఊళ్ళోనే మా మేనమామ వరస ఒకాయన ఉన్నారని రాశానుగా. వాళ్ళింట్లో నన్ను ఉండమంటే కాదని నేను వేరే ఉంటున్నానని కూడా రాశాను. వాళ్ళు నిన్న నన్ను భోజనానికి రమ్మన్నారు. నేను వద్దు రాలేను అన్నా వినిపించుకోకుండా బలవంతంగా ఈడ్చుకు వెళ్ళినట్లే తీసుకువెళ్ళారు. రకరకాల స్వీట్సు నా ముందు వడ్డించారు. ఏదీ తినాలనిపించలేదు. ఎంతసేపు మీ గురించి బాధే కానీ మరో ధ్యాస లేదు. పోనీ ఉద్యోగం మానేసి అక్కడే ఉందామా అంటే ఎవరికీ సుఖముండదు. ఇంట్లో పరిస్థితితో ఏకీభవించలేం. మీకు చికాకు, నాకు ఏడుపు, ఎవ్వరూ సుఖపడలేం. నా జీవితంలో వెలుగు చిమ్మే రోజు ఎక్కడుందోనని వెతుక్కుంటున్నాను. ముచ్చటగా మనిద్దరం కలిసుండే రోజులొస్తాయా? మన బాబు అమ్మా నాన్న ప్రేమాదరణలతో నవ్వులు చిందిస్తూ మనల్ని మురిపించే రోజు ఎప్పుడొస్తుంది? ఇలా రాస్తుంటే ఎంతైనా పడుతుంది. ఇప్పటికే మీకు చాలా బోరుగా ఉందనుకుంటా. దీనికైనా త్వరగా మీరు ఉత్తరం రాస్తానని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇట్లు కన్నీళ్లతో నమస్కరిస్తూ మీకు అక్కర్లేకుండా పోయిన ఇందు. రోజులు దొర్లిపోతున్నాయి. బాబుకి ఏడాదైంది. పట్టుకుని అడుగులేస్తున్నాడని రాశారు నాన్న. రమేష్ పూర్తిగా మర్చిపోయారు. పసివాడు బాబుకి తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. తను వెళ్ళి నెలకోసారి 4 రోజులు వాడి దగ్గర గడుపుతుంది. కానీ వాడికి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. తన ఆరోగ్యం కూడా ఏమీ బాగుండలేదు. ఇక్కడ ఉండి ఒంటరిగా జీవితం గడపటం కష్టం. విధి తనకిలా రాసుంది. తను మాత్రం ఏం చేయగలదు? అత్తవారిల్లు, ఆదరణ, భర్త, మధురమైన జీవితం అంటారు. తనకి ఏదీ సవ్యంగా లేదు. తన మొహాన అన్నీ గజిబిజిగా ఉన్నాయి. వివాహితకుండే జీవిత మాధుర్యం తనకేనాడూ లభించలేదు. ఎప్పటికైనా తన కలలన్నీ నెరవేరే రోజొస్తుందా? తన జీవితం మీద తనకే నమ్మకం లేదు. ఉద్యోగం రిజైన్ చేసేసింది. చివరి రోజులైనా బాబుతో గడపాలని ఏమిటో ఆలోచిస్తున్న కొద్దీ మరీ బెంగగా ఉంది. వాడు తల్లిని మరిచి ఉండగలడా? తల్లి లేని బాబు ఎలా ఉంటాడు? ఈ ఊహకే ఒళ్ళు జలధరిస్తోంది. అప్పుడే తను గుంటూరు వదిలిపెట్టి నెలవ్వొస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొస్తేనే గుండె దడదడలాడుతోంది. ఈ మధ్య తరచుగా దగ్గొస్తోంది. ఆ రోజు విపరీతంగా వచ్చింది. ఇన్నాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటూనే గడిపేసింది. చివరికి డాక్టర్ గారే రావాల్సిన పరిస్థితి వచ్చింది. విపరీతంగా దగ్గొచ్చి తను లేవలేకపోయింది. శ్రీనివాసరావు గారే డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆమెను పరీక్ష చేసి ఇది టీబీ, దీనికోసం ఈ రోజుల్లో వర్రీ అవ్వక్కర్లేదు. కానీ ఈమెకు బాగా ముదిరిపోయింది. సరి అయిన మందు, పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మనసుకి ప్రశాంతత ఉండాలి. దేని గురించి ఆలోచించకూడదు. మనస్తాపం పనికిరాదు అని చెప్పి వెళ్ళారు. ఏమిటి రమేష్, ఏదో మాట్లాడాలన్నావు? ఇలా కూర్చున్నావేమిటి? ప్రశ్నించాడు మూర్తి. ఆ సాయంత్రం కేజీ ఆసుపత్రిలో దూరపు బంధువులెవరో అడ్మిట్ అయ్యారని చూడటానికి వచ్చిన మూర్తిని రమేష్ కలిశాడు. నీతో మాట్లాడాలి రా అంటూ బీచ్కి తీసుకొచ్చాడు. మూర్తి ప్రశ్నకు తేరుకొని అదే ఎలా మాట్లాడాలో తెలియటం లేదు అన్నాడు రమేష్. ఇందిర వద్ద నుంచి ఉత్తరాలు ఏమైనా వస్తున్నాయా? మూర్తి అడిగాడు. ఆ, నేను రాయటం లేదు తిరిగని గోల పెడుతూ రాసింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీరు వేరే ఉంటే వస్తాను, లేకపోతే రాను అని చాలా నిర్లక్ష్యంగా చెప్పింది. ఇక్కడ మాతో కలిసి ఉండటం తనకిష్టం లేనప్పుడు నేనేం రాస్తాను? అప్పుడు ఇప్పుడు కూడా ఒకే మాట, మీరున్నారు, నా వాళ్ళని వదిలి వేరే ఉండను. రమేష్, ఒకటి చెప్తాను, ఏమీ అనుకోకు. ఇది నీ భార్య విషయం. మధ్యలో నాలాంటి వాళ్ళు రాకూడదు. కానీ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. సంసారానికి భార్యాభర్తలిరువురు బండి చక్రాల్లాంటి వారు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే ఏ కలతలు రావు. ఇద్దరూ సమానంగా నడపాలి బండిని. అందులో ఏ ఒకటి పోయినా బండి నడవదు. నీకు పెళ్ళయి 6 ఏళ్ళైంది. 2 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. నువ్వెప్పుడైనా బాబును ముద్దు పెట్టుకున్నావా? ఒక్కసారి ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నావా? ఎలా ఉండగలుగుతున్నావు నీ రక్తాన్ని దూరం చేసుకుని? పసివాడికి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? భగవంతుడు కొందరికి తల్లిదండ్రులనివ్వడు. కొందరికి ఇచ్చినా వాళ్ళ ప్రేమను కరువు చేస్తాడు. బాబు పుట్టకముందు 4 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నారు. సరిగ్గా ఒక్క వారం రోజులైనా నీ భార్యతో సుఖం అనుభవించావా? ఏమిటి కారణం? ఎక్కడుంది లోపం? నాకు నీలాగే పెళ్ళయింది.
పెళ్ళై 6 ఏళ్లయింది. 2 పిల్లలున్నారు. నీకన్నా కొంచెం చిన్నవాడినేనేమో. నేను గడిపిన జీవితంలో 4వ వంతైనా నువ్వు అనుభవించి ఉండవు. నీకే కాదు, నాకు ఉన్నారు తల్లిదండ్రులు. నీ అతి నెమ్మదే నీ సంసారాన్ని బలి తీసుకుంది. అనవసరంగా ఆమెను బాధించక వెళ్ళి తీసుకురా. కానీ తల్లిని, భార్యని ఉంచవలసిన హద్దుల్లో ఉంచు. ఇంట్లో ఏ కలతలు రాకుండా చూసుకో. ఆడవాళ్ళని అదుపులో పెట్టుకొని చాతకానితనమే కనబడుతుంది నీకు. పరాయి అమ్మ కన్నపిల్ల, ఆమెను ఏమీ అననివ్వకు. నీ తల్లి నోటికి తాళం బిగించు. అంతగా మానకపోతే వేరే ఉండి ఆమెను సుఖపెట్టు. మీ నాన్నగారిచ్చే ఆస్తిపాస్తులేమీ రావని బెంగ పెట్టుకోకు. మీ ఇద్దరి సంపాదన మీద బ్రతకలేకపోరు అన్నాడు. రమేష్ ఇంటికి వచ్చేసరికి ఇల్లే పెద్ద రణరంగంలా ఉంది. తోటలో పనిచేసే లక్ష్మి కుటుంబం పెరటి వైపునుంటోంది. దాని కూతురు మొగుడిని వదిలేసి ఇక్కడికి వచ్చేసింది. లక్ష్మి అల్లుడికి కబురు పెట్టింది ఒకసారి రమ్మని. ఇప్పుడొచ్చాడు. వాళ్ళందరికీ వాగ్వివాదం జరుగుతోంది. సిగ్గు లేకపోతే సరి, ఏ ముఖం పెట్టుకునొచ్చావు? ఏం చేయాలి నేనెక్కడికొచ్చి అంటోంది లక్ష్మి కూతురు. అదేమిటి అట్టాగంటావు? నీ ఇంటికి వస్తున్నావు అంతే, కానీ ఏం చెయ్యాలి అని అడగటమేంటి అంటున్నాడు వాడు. అదే మామ నే చెప్పేది. నీకు నా అవసరం ఏమైనా ఉందా? లేనప్పుడు నేనెక్కడుండడమేమిటి? మా అమ్మ నాకు పెళ్లి చేసింది నీతో సుఖపడాలని, కానీ మీ అమ్మ చేత తిట్లు తినమని కాదు. నువ్వు మనిషివైతే నీకు ఒక ఆడది అవసరం ఉంటుంది. నువ్వు మరబొమ్మవు. మీ అమ్మే అన్నం పెట్టేస్తుంది. నువ్వు వెళ్ళి పొలాల్లో కూర్చుంటావు. ఎప్పుడైనా పువ్వులు తెచ్చి పెట్టుకోవే అన్నావా? ఓ చీర కొని ఇదిగోవే అని తెచ్చావా? నీకు నేనెందుకు? కాబట్టి ఎల్లెళ్ళు. మా అమ్మకు బుద్ధి లేక నీకు కబరెట్టింది అని ఎన్ని అంటున్నా వాడేమీ మాట్లాడక అలాగే ఉన్నాడు. అయితే ఏం చేస్తానంటావే? నన్ను మళ్ళీ మనవాడమంటావా అన్నాడు. ఆ, నీ ముఖానికి అది కావాల్సి వచ్చింది. ఉన్నదాన్ని నన్నేమో గాలికి వదిలేశావు. మళ్ళీ ఇంకొకతిని తగులుకుంటావా? దానికైనా కావలసిన అవసరమేంటో చూడు. అన్నీ అమ్మే ఉందని వదిలేయకు అంది వీలైనంత ఎత్తి పొడుపుగా. అదేమిటే, వాడు తీసుకెడతానంటుంటే వాణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోమంటావు? నువ్వు రాకపోతే పెళ్ళాడతానంటున్నాడు, కానీ నిన్నేమీ అనటం లేదుగా అంది లక్ష్మి కలగజేసుకొని. అమ్మా, నే వాడితో వెళ్ళను. నాకు ఇష్టమైన వాడిని మళ్ళీ మనవాడతాను అంది ఎగిరిపడుతూ. అదిరిపోయాడు రమేష్. ఎంత ధైర్యంగా చెప్తోంది. అవును, ఏం చేస్తుంది? తినేది ఉప్పు కారం. వాడు మానులా ఉంటే దీని కోరికలు చంపుకుంటుందా? అది వాళ్ళల్లో తప్పు కూడా కాదు. ఒక్కసారిగా ఇందిర మీదకి పోయింది దృష్టి. ఆమెను మాత్రం ఏమాత్రం సుఖపెడుతున్నాడు తను? ఆమె కూడా ఇలాగే అంటే? బాబ్బా, ఆ ఊహకే చాలా నీరసంగా ఉంది. నిజంగా అట్లాంటి పనే చేస్తే తను బ్రతకగలడా? పాపం, ఆమె ఎంత బాధపడిందో అమ్మ సూటిపోటి మాటలకు. కానీ నేనొక్కసారి ప్రేమగా మాట్లాడలేదు. ఎన్ని ఉత్తరాలు రాసింది, ఒక్క ఉత్తరానికి కూడా జవాబు రాయలేదు. తనెంత మూర్ఖుడు. సాయంత్రం మూర్తి మాటలు, ఇప్పుడు ఈ సంఘటనల వల్ల అతనిలో చైతన్యం వచ్చినట్లుంది. బాబు వచ్చి రాని మాటలు చాలా ముద్దుగా ఉన్నాయి. వాకిట్లో వాడికి అన్నం తినిపిస్తోంది ఇందిర. నువ్వు దోబూచి అను, అప్పుడు వస్తాను అంటున్నాడు పూల మొక్కల దగ్గరికి వెళ్ళిపోతూ. అలాగే వాడిని ఆడించి అన్నం తినిపించి చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చి కూర్చుంది. అక్క, నేను మూర్తిగారు కనిపించారు. మీ అక్క దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగారు. నువ్వు ఇక్కడున్నట్టు తెలీదేమో అన్నాడు రవి. ఏమో అంది పెదవి విరిచి. నేను చెప్పాను, అక్క రిజైన్ చేసేసిందండి, ఒంట్లో బాగుండలేదు, ఇక్కడే ఉంది అన్నాను. అయితే మూర్తిగారికి తెలిసిందంటే బావకి తెలుస్తుంది. ఒక్కసారి వస్తే బాగుండును, చూడాలని కళ్ళు కాయలు కాచిపోతున్నాయి అంది. పోనీ ఒక్కసారి వెళ్ళి చూసొచ్చేయి అన్నాడు రవి. లాభం లేదు, నేను వెడితే ఆమె ఏమైనా అనొచ్చు. తట్టుకునే ఓపిక నాలో లేదు అంది. లోపల నుండి తల్లి పిలవడంతో రవి లోపలికి వెళ్ళిపోయాడు. హాల్లో అడుగు పెడుతున్న పరంధామయ్యను చూసి గతుక్కుమంది. పెద్ద పులిని చూసినట్లుగా. భయపడకమ్మా, నేను ఇదివరకు వాడను కాను. కూలగొట్టిన నీ కాపురాన్ని చక్కదిద్దాలని వచ్చాను. ఇంతకీ మీరొచ్చిన పనేమిటో సెలవియ్యండి. తీక్షణంగా ఉందా స్వరం. బాబుని నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను. అక్క, బావ గోల పెట్టేస్తున్నారు బాబుని చూడాలని. నేను రాను, వెళ్ళండిక. పిల్లవాడి మీద ఏడాదికి మనసు పుట్టినట్లుంది. ఇదిగో రమేష్ నీకు ఇవ్వమన్నాడంటూ జేబులోంచి కాగితం తీసిచ్చాడు. అది అందుకుని చదవనారంభించింది. బాబు ఆడుకుంటున్నట్లు తలుస్తాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది? మరొక్కసారి ఆలోచించుకో. ఎంత వద్దన్నా పాకులాడుతున్నానని అనుకోకు. ఆడదానివి, అబలవు. నువ్వొక్కదానివి బ్రతకలావు. నీకు తల్లిదండ్రులు
శాశ్వతం కాదు. భర్త అనేవాడి అండ ఉండాలి. ఎంత నరకమైనా అత్తింట్లోనే ఆడదానికి స్థానం. 80 ఏళ్ళు వచ్చి కాటికి కాళ్ళు దాచుకున్న నా తల్లిదండ్రులను వేరే ఉంచితే లోకం ఊరుకోదు. ఇంక వాళ్ళు బ్రతికినంతకాలం బ్రతకరు. చదువుకున్న వాళ్ళం మనం. సంసారాన్ని స్వర్గధామం చేసుకోవాలి కానీ తొందరపడకూడదు. కాబట్టి నీ నిర్ణయం తెలియచెయ్యి. నువ్వు రానిచో బాబుని పంపించు. ఇట్లు రమేష్. లక్ష్మి కూతురు తగాదాలో ఇంద్ర మీద కలిగిన సానుభూతి తల్లి మాటలతో తుడుచుకుపోయింది. ఎంత సౌమ్యంగా రాద్దామనుకున్నా రాయలేకపోయాడు. ఉత్తరం మడిచి బాబు బట్టలు బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళండి బాబును అంటూ పంపించింది. అక్క భోజనానికి రా అంటూ వచ్చిన రవి కంగారు పడి తల్లిని పిలిచాడు. అన్నపూర్ణమ్మ గారు పద్మ వచ్చి ఇందిరని చూసి ఫెయింట్ అయిందని తెలుసుకున్నారు. ముఖం మీద నీళ్లు చల్లి గ్లూకోజ్ నీళ్లు నోట్లో పోశారు. నెమ్మదిగా కళ్ళు విప్పింది. ఎలా ఉందమ్మా? ఆతృతగా అడిగింది తల్లి. రవి బాబుని చూడు ఎక్కడున్నాడో అంది పద్మ. పరందామయ్య రావడం వాళ్ళెవ్వరూ గమనించలేదు. హాల్లోనే 10 నిమిషాలు కూడా కూర్చోకుండా వెళ్ళిపోవటం వల్ల వాళ్లకు తెలియలేదు. పరందామయ్య గారు వచ్చారు. బాబుని పంపమని వాళ్ళు కబురు చేశారు. ఆయనతో పంపించేశాను అంది నీరసంగా. ఎంత పనిచేశావమ్మా అన్నాడు అప్పుడే వచ్చిన శ్రీనివాసరావు గారు. ఏం నాన్నా? వాళ్ళ పిల్లాడు వాళ్లకు వారసుడు, పంపించడం తప్పేమిటి? ఒకవేళ నేనేదైనా అయినా బాబు వాళ్లకు చెందవలసిన వాడేగా. ఇక నా ఆరోగ్యం అంటారా? మహా బ్రతికితే నెలో 2 నెలల్లో, ఆ పైన ఆశ లేదు. మీరంతా దాచినా నా పరిస్థితి నాకు తెలుసు అంటూ అమాంతం దగ్గొచ్చి ఆయాసపడుతూ పడుకుండిపోయింది ఇందిర. ఏమండి, తల్లి బిడ్డలను వేరు చేయటం పొరపాటు కదూ అన్నాడు మూర్తి. పొరపాటేమిటి? దాని స్థానం ఇక్కడే కానీ అక్కడ కాదు. అది రానంది కాబట్టి మా పిల్లాడిని మేము తెచ్చుకున్నాం అంది కామాక్షమ్మ. రమేష్ చూస్తూ ఊరుకున్నావా? నేను నీకిచ్చిన లెక్చర్ అంతా బూడిదలో పోసిన పన్నీరైందన్నమాట. ఇంత వయసు వచ్చి నీ తల్లిదండ్రులను నువ్వు వదల్లేవు కానీ 3 ఏళ్లైనా నిండని పసివాడిని ఇందిర వదలగలదు అనుకున్నావు కదూ? అదేమిటి మూర్తి, పిల్లాడిని వదల్లేక తను వచ్చేస్తుందనుకున్నాం. వారం రోజులు చూసి నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఇల్లు కూడా రెడీగానే ఉంది, వేరే ఉంటాం అన్నాడు. ఎప్పుడో తీసుకొస్తావు. ఇప్పుడే టీబీ బాగా ముదిరిపోయిందని డాక్టర్ చెప్పారట. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నీకు ఈ ఊహ మొదట్లో ఉండి ఆమె మాట మీద వేరే ఉంటే ఇంతవరకు రాకపోను. నిన్ను చూడాలని తపన పడుతున్నట్లు చెప్పాడు రవి. నీకు కూడా ఆమె మీద ప్రేమాభిమానాలు తగ్గలేదు. అవి పూర్తిగా చావకముందే జాగ్రత్త పడండి. ఒకరి మీద ఒకర్లకి విరక్తి కలిగిందంటే ఈ జీవితం నిస్సారమైపోతుంది. ఈ సంఘానికి పెద్దవాళ్ళు చీడపురుగులు. తమ పిల్లల సుఖాలే తాము చూడలేరు. నా కొడుకు బాధ్యతంతా తను స్వీకరిస్తుంది. ఇక నా ప్రమేయం ఉండదు అన్న అక్కసు కొద్దీ లేనిపోని గొడవలు పెడతారు. కష్టపడి కని ఇన్నాళ్ళు బాగా పెంచి పెద్ద చేసిన నాకన్నా నిన్నగాక మొన్న పరిచయమైన ఆమెను ఆరాధిస్తాడు అనే ఉక్రోషంతో కోడల్ని సాధిస్తారు. లోకం మీద ఇటువంటి మనుషులే ఎక్కువ. ఎక్కడో ఉంటారు. కోడలంటే పరాయమ్మగన్న పిల్ల. నోరు తెరిచి అడగలేదు, కష్టం సుఖం చెప్పుకోలేదు. కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని వదిలి మన అండ చూసుకొని వచ్చింది. ఆమెను మన పిల్లల కన్నా ఎక్కువగా చూసుకోవాలి అనుకునేవారు అరుదుగా ఉంటారు. ఇంత చదివాను, ఇటువంటి ఉద్యోగం చేస్తున్నాను అనే గర్వం ఇందిరలో ఏనాడు కనపడలేదు. తల్లి మాటలకు ఎదిరించలేకపోయావే కానీ ఇంతవరకు నువ్వు ఆమెను పరుషవాక్యం పలకలేదు. నీ వాళ్లకు తలవెంచి ఆమెను సుఖపెట్టలేకపోయావు. వెళ్ళి కనీసం ఆమెను చూడు. వేరు కాపురం పెట్టి ఆవిడ జబ్బు నయం చేసుకో. నేను వెడతాను. వీలైనప్పుడు ఒకసారి వెళ్ళి ఇందిరను చూసొస్తానంటూ వెళ్ళిపోయాడు. ఇందిర మంచం మీద పడుకుంది ఆలోచిస్తూ. మానసికంగా బాబు బెంగ కృంగదీస్తోంది. రమేష్ని చూడాలన్న తపన తీరనే లేదు. మనిషి బాగా చిక్కిపోయింది. ఆరోగ్యం చాలా వరకు పాడైపోయింది. నాకు ఆ శుభగడియ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తోంది. మృత్యువు కొరకు ఎదురు చూస్తోంది. వీధిలో ఏదో గొడవ వినిపించడంతో తన ఆలోచనలకి అంతరాయం కలిగింది. ఒరేయ్ దిక్కుమాలినవాడా, ఇదంతా నీతోనేరా అంటోందామె. ఆ పిల్లాడు చాలీ చాలని అన్నంతో కడుపు నింపుకోలేక తల్లి ముంతలోది తినేస్తున్నాడు. పాపం పొద్దుట్నుండి 12 వరకు అడుక్కుంది. వాడి పొట్టకు సరిపడేదైనా లభించలేదామెకు. ఇంట్లో వాళ్లే మాడవలసిన అవసరం వస్తోంది. ఈ రోజుల్లో ముష్టి కూడా ఎవరు వేస్తారు సామాన్యుల్లో? ఆ దొరికిందే వాడికింత పెట్టి తను కొంచెం తింటోంది. 3 ఏళ్ల ఆ పిల్లాడు తల్లిని తిననివ్వక తను లాగేసుకుంటున్నాడు.
ఎన్నాళ్ళని తను మానేసి వాడికి పెడుతుంది. బలవంతాన చావలేదు. పోనీ ఏ పనైనా చేద్దామంటే దిక్కుమొక్కు లేని ముసలిదానికి పనెవరిస్తారు? రోడ్డమ్మట తన మావలాంటి బడుద్దాయిలు తిరుగుతున్నంతసేపు తనలాంటి అనాథలు ఎంతమందైనా ఉద్భవిస్తారు ఈ లోకంలో. కన్నీళ్లతో ఆకలి కడుపుతో కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేతిలో ముంత పట్టుకొని కూర్చుందామే. కిటికీలోంచి ఆ దృశ్యం చూసిన ఇందిర మనసు చెదిరిపోయింది. అమ్మా, వీధిలో ముషిదానికి కొంచెం అన్నం పెట్టవు, దాన్ని మళ్ళీ ఈ వీధిలోకి రావద్దను అని చెప్పింది తల్లిని పిలిచి. అన్నపూర్ణమ్మ గారు ఒక నిట్టూర్పు విడిచింది. ఇందిరక రాత్రి నిద్ర దూరమైంది. ఈ రోగం వచ్చినప్పటి నుండి అసలు నిద్రే రావటం లేదు. బాబు గురించి ఆలోచనలతోనే రోజులు గడిపేస్తోంది. ఎంత బాగున్నాడీ బాబు, కానీ కడుపులో ఆహారం లేదు, ఒంటి మీద బట్ట లేదు. దాని చేతిలో వాడు అడవిలో గంధపు చెట్టులా ఉన్నాడు అనుకుంది. వీధిలో స్కూటర్ దిగిన మూర్తిని చూసి, అక్క, మూర్తి గారు వచ్చారన్నాడు రవి. లోపలికి వచ్చిన మూర్తికి ఇందిరను చూడగానే ఆశ్చర్యం, బాధ, దుఃఖం అన్నీ ఒక్కసారి వచ్చాయి. ఇంతగా విషమించిందనుకోలేదు. ఇందిరా, ఇంతగా మంచం దిగటం లేదని నాకు తెలియదు. ఏ శానిటోరియంలోనైనా చేరలేకపోయారా? ఇటువంటప్పుడైనా ఒక్కసారి నాకు కబురు చేయకూడదా అంటూ వాపోయారు. ముందు మీరు అలా కూర్చోండి, ఎందుకంత కంగారు పడిపోతారు? బాబుని చూశారా? ఆడుకుంటున్నాడా? రమేష్ కులాసాగా ఉన్నాడా? ఆ, వాళ్ళు బాగానే ఉన్నారు. ముందు మీ మాట చెప్పండి. పరిస్థితి ఇంత విషమించినా కబురు చేయలేదు. నేనసలు మీ దృష్టిలో లేనా? నా స్వంత సోదరి వలె మిమ్మల్ని భావిస్తున్నానే, ఇంకా మీరు పరాయివాడిలాగే చూస్తున్నారా అన్నాడు బాధను దిగమింగుతూ. అనవసరంగా ఆవేశపడకండి మూర్తిగారు, ఇది క్షయవ్యాధి. నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. మా పెద్దమ్మగారు అంటే అమ్మ అక్క ఈ జబ్బుతోనే మరణించింది. నాకు ఆ పోలికే వచ్చిందేమో. ఇంకా నేను బ్రతకను. అందుకే బాబును వాళ్ళు అడగగానే పంపించేశాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో విపరీతంగా దగ్గుతెర వచ్చేసింది. మూర్తి కోసం కాఫీ కలుపుతున్న అన్నపూర్ణమ్మ గారు దగ్గు విని గబగబా ఇందిర దగ్గరికి వచ్చింది. కాసేపు పడుకోనివ్వండి, ఆ ఉధృతం తగ్గే వరకు పలకరించకండి అన్నాడు మూర్తి. పద్మ, అక్కడ కాఫీ ఉంది, ఇలా తీసుకురామ్మా అని కూతురికి పురమాయించి మూర్తితో చెప్పడం ఆరంభించింది. బాబు, ఇదే వరస, నాకు తగ్గదు, నేను బ్రతకను అంటుంది. మా అక్కంటే దాని కర్మకి నోట మట్టి కొట్టుకొని పోయింది. అది చచ్చిపోయిందని ఇది చచ్చిపోతుందా? ఇలా ఉంటే ఏ మందు పనిచేస్తుంది? అయినా ఇప్పుడు మందులు అవి అంతగా లేవు. కానీ ఇప్పుడు టీబీ అంటే తలనొప్పి వచ్చినట్లుగా తగ్గిపోతోంది. పైగా అస్తమానం బాబు గురించి ఏడవటం. మొన్న వీధిలోకి ముష్టిదెవరో వస్తే దాని చేతిలోని పిల్లాడిని చూసి ఏడుపు. ఇంకా నేను ఉండబట్టలేక కష్టమో సుఖమో అక్కడే ఉండలేకపోయావా? పోనీ ఇక్కడైనా ఉన్నదానవు ధైర్యంగా ఉండాలి. కానీ అలా ఏడుస్తూ కూర్చుంటే ఎప్పటికి తగ్గుతుంది? నీ పిల్లాడేం పరాయి చోటున్నాడా? నాయనమ్మ దగ్గరున్నాడు. నువ్వు ఇలాగే ఉంటే ఎప్పటికి కోలుకుంటావు? నీ గురించి మేమెంత ఆదుర్దా పడుతున్నామో తెలుసా అని గట్టిగా కేకలేశాను. మూర్తికి కాఫీ ఇచ్చి ఇందిరకు బత్తాయి రసం కూడా తెచ్చింది పద్మ. అక్క, లేవగలవా? ఒక్కసారి లేచి ఇది తాగేసి పడుకో అంటూ లేవదీసింది. అది తాగించి గ్లాస్ పట్టుకుని వెళ్ళిపోయింది. ఇందిర మంచం మీద కూర్చునుంది. జాగ్రత్త, నెమ్మదిగా మాట్లాడు, అలసట పడకు హెచ్చరించి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. ఇప్పుడు చెప్పండి మూర్తిగారు, మీరే వచ్చారా లేక రమేష్ పంపారా అని అడిగింది. లేదు, నేనే వచ్చాను. నాకు తెలుసు రమేష్కి నేను అక్కర్లేదు. ఒకచోట ఉన్నప్పుడే మాలో ఆత్మీయత లేదు, ఇంకిప్పుడు ఉంటుందా? ఉంటే ఒక్కసారైనా రారు? దిగులుగా ఉందా స్వరం. ఇందిరా, అలా అనకండి. మీ గురించి రమేష్ చాలా బాధపడుతున్నాడు. బాబు కోసమైనా మీరు వస్తారేమోనని బాబుని పంపమన్నాడు. వారం రోజుల్లో తనే వస్తానన్నాడు. ఆఫీస్లో పనొకటి ఎక్కువగా ఉంటుందట, తీరిక లేదన్నాడు. మీ ఆరోగ్యం గురించి డాక్టర్ని రోజు అడుగుతున్నాడు. వేరే ఇల్లు కూడా చూశాడు అన్నాడు తడుముకుని చెప్తున్నట్లుగా. మూర్తిగారు, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. రమేష్ని వేరే ఉండమని ఒప్పించింది మీరేనేమో. నిజం చెప్పండి. నన్ను కూడా తీసుకెళ్ళి మమ్మల్ని కలపాలనుకుంటున్నారు కదూ. కానీ ఇప్పుడు చూడండి, నేను అక్కడికి వచ్చి ఏం చేయగలను? 1000 రూపాయలు తెచ్చి ఇస్తున్నప్పుడే నన్ను మనిషిగా చూడలేదు. ఇప్పుడు రోగిష్టి దానికి చాకిరీ కూడా చేస్తారా? పోయే ముందైనా నా అన్న ఆత్మీయులు ఉంటారని ఇక్కడ ఉండడానికి నిశ్చయించుకున్నాను అంది. రమేష్ మంచివాడండి, అతని గురించి అపోహపడకండి. గట్టిగా మాట్లాడే ధైర్యం లేదు. ఆ అసమర్థతే అతనికి శాపమైంది. అందరి మంచి చెడ్డలు నాకు తెలుసు మూర్తిగారు. మీరిన్నాళ్ళు వాళ్ళు చెప్పినదే విన్నారు, కానీ నా ద్వారా ఏమీ వినలేదు.
చెప్తాను, ఇప్పుడు వినండి. మీరింతకు ముందు అన్నారే సోదరిగా భావిస్తున్నానని, అలాగే నాకు కూడా మిమ్మల్ని చూడగానే అదొక రకమైన ఆత్మీయత పుట్టుకొచ్చింది. నా తరువాత చెల్లి, తమ్ముడు ఉన్నారే కానీ నా పైన ఎవరూ లేరు. ఒక అన్నయ్య మీలాగే ఉంటే బావుండును అనిపించింది. అందుకే మీతో చనువుగా మాట్లాడేదాన్ని. దానికి వాళ్ళు అపార్థాలు తీశారు. నిజానికి రమేష్ నన్ను ఏనాడు ఏమీ అనలేదు. మా అత్తయ్య గారి మాటలతో చిత్రబాధ అనుభవించాను. లోకం మీద ప్రతి అత్తాకోడళ్ళు తగువులేనని సరిపెట్టుకోవచ్చు. అంత వయసొచ్చింది. మా మామగారు మాత్రం ఏం తక్కువ చేశారు? పెళ్ళాం వెనకాలే తైతక్కలాడతారా? హాల్లో కూర్చుని వచ్చిపోయే ఆడవాళ్లను కామెంట్ చేస్తారా? వయస్సుకి తగ్గ హోదా, గౌరవం ఉండొద్దు. కోడల్ని వాళ్లతో తిరుగుతున్నావు, వీళ్లతో తిరుగుతున్నావు అంటారా? మామగారుగా అనవలసిన మాటేనా అది? భార్యతో మాట్లాడడానికి కూడా ఆయన కొడుక్కి పర్మిషన్ ఇవ్వాలా? మేమిద్దరం ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా స్వతంత్రం లేదు. ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడొస్తారు, ఎంత ఖర్చు, ఈ ఆరాలన్నీ ఆయనకెందుకు? ఇద్దరం సంపాదించుకుంటున్నాం. చేసే ప్రతిదీ జమా ఖర్చు రాసి ఆయనకు చూపించాలా? అమ్మాయి 200 300 అంటూ నా దగ్గర 8,000 తీసుకున్నారు. 2 ఏళ్ల నుండి నేను ఇక్కడే ఉన్నా వాళ్ళకి నా అవసరం లేదు, కానీ నా డబ్బు అవసరమైందా? ఇదిగో చూడండి ఈ కాగితాలు, ఆయన ఎప్పుడెప్పుడు తీసుకున్నారో రాశానంటూ చూపించింది. అపర శ్రీరామచంద్రుడు బయలుదేరాడు. తల్లిదండ్రుల మాటకెదురు చెప్పలేడు. తను మాత్రం చేసిన ఘనకార్యం ఏమిటి? ఎన్నిసార్లు నా దగ్గర డబ్బు తీసుకోలేదు. ఇందు, నా జీతం నాన్న తీసేసుకున్నాడు, ఒక 50 రూపాయలు ఇవ్వు అనేవాడు. మా ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుని ఆ ముసలాయన మాకు చేసిన నిర్వాకమేమిటి? నేనెక్కడ మా వాళ్ళకిస్తానో అని ముందే తీసుకునేవారు. ఆడపిల్ల దగ్గర డబ్బు తీసుకునే కౌపీనులు కారు మా వాళ్ళు. ఎన్నో సంబంధాలు చూశారు నాన్న, కానీ నేను మనసు పడి ఇవన్నీ చేసుకున్నాను. వాళ్ళేనాడు నన్ను సుఖపెట్టలేదు. అత్తిల్లు ఆదరణ, భర్త అనురాగం నేనేనాడు నోచుకోలేదు. వివాహితకుండే ప్రేమైక జీవితం నేనేనాడు అనుభవించలేదు. మీరే చూశారుగా నన్నెంత ఆదరంగా చూసేవారో. మాట్లాడరేం? మళ్ళీ తనే మొదలుపెట్టింది. భర్తగా ఒక్కనాడైనా ఆప్యాయంగా మాట్లాడారా? ఇంట్లో ఏం జరిగినా పట్టించుకున్నారా? ఆయన వల్ల ఒక్క ఓదార్పు వాక్యం లభిస్తే ఎంతటి అవమానాన్నైనా భరించేదాన్ని. ఆయనకి ఏ విషయంలో నేను కావాలి? అన్నం వాళ్ళ అమ్మగారు పెడతారు, అన్ని అవసరాలు పనివాళ్ళు చూస్తారు. ఇద్దరం 9:30కు ఇల్లు వదిలి వెడతాం. అప్పటిదాకా హడావిడి సరిపోతుంది. మళ్ళీ తను 5 గంటలకు వచ్చేస్తారు. నాకు మాత్రం 7:30 అవుతుంది. మా ఇద్దరికి మనసు విప్పి మాట్లాడుకోవటానికి టైం ఎక్కడుంది? ఆ సమయంలోనే ఏదైనా మాట్లాడబోతే ఏదో పనున్నట్లుగా వాళ్ళ అమ్మగారు పిలుస్తారు. ఆవిడకు మాత్రం బుద్ధుండక్కర్లేదా? తను నాలాగే జీతం తెచ్చుకుంటున్నాడు. ఈ 6 ఏళ్లలోనూ ఒక్క చీరైనా కొన్నారా? ఒక్కసారిగా 10 చీరలు కొనుక్కునే డబ్బుంది నా దగ్గర, కానీ ఆయన కొన్న సంతృప్తి ఉంటుందా? పురిటికి మా అమ్మ చెల్లి వచ్చి 10 రోజులున్నారు. ఈసడించి పారేశారు. మాటలతో ఆవిడ, మౌనంతో ఈయన. ఆయన తల్లిదండ్రులు ఆయనకు ముఖ్యమైనప్పుడు నా తల్లిదండ్రులు నాకు ముఖ్యం కాదా? వాళ్ళెన్ని అన్నా నేనక్కడ పడుండాలి, కానీ వీళ్ళెంత బ్రతిమాలుతున్నా ఆయన మాత్రం ఇక్కడ 2 రోజులు కూడా ఉండరు. పెళ్ళైనప్పటి నుండి ప్రతి పండుగకు పిలిచారు నాన్న, కానీ వాళ్లకు ఇక్కడికొస్తే చిన్నతనం. మా వాళ్ళు లోటేం చేశారు? రవి చిన్న కొడుకు, ఆయనే పెద్ద కొడుకు అన్నట్లు చూసుకుంటున్నారు. ఉద్యోగం మానేయ్ అంటూనే ఉన్నాడు. నా డబ్బు వాడుకుంటూనే ఉన్నాడు. ఇంకా నేనక్కడికొచ్చి ఏం చెయ్యాలి? నా బ్రతుకు నేడో రేపు అన్నట్లుంది. కానీ ఒక్క కోరిక మాత్రం తీర్చండి. రమేష్ ఎలాగూ రారు. చివరిగా ఒక్కసారి కబురు చేస్తాను, బాబును మాత్రం చూపించమనండి. ఇంతకన్నా నాకే కోరిక లేదు. చాలాసేపు వాగాను అంటూ పక్కనే ఉన్న కిటికీలోని కూజాలో నీళ్లు ముంచుకుని తాగబోయింది. పొలకమారి దగ్గొచ్చేసింది. ఆమె అలా బాధపడుతుంటే మూర్తి చూడలేకపోయి తలంచుకొని కూర్చున్నాడు. అబ్బా, ఇంకా ఎప్పుడు పిలుస్తావు భగవంతుడా అని గుండెలు రాసుకుంది. అలా నిరాశ పడకండి ఇందిరా. ఇంతకన్నా ముదిరిన వాళ్లకే తగ్గిపోతోంది. మీకేం పర్వాలేదు. రమేష్ వచ్చినప్పుడు మాత్రం మీరొచ్చేయండి. బాబును చూసుకునైనా కొంత ధైర్యంగా ఉండగలుగుతారు అన్నాడు. తనలా ధైర్యం చెప్పాడే కానీ మూర్తికి అధైర్యంగానే ఉంది. ఇంత సీరియస్గా ఉన్నందుకు తనేం ఆలోచించుకుని వచ్చాడు? ఎలాగో రమేష్ని ఒప్పించాడు వేరే ఉండటానికి. ఇక్కడికి వచ్చి వీళ్ళని కూడా ఒప్పించి అక్కడ తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ చేయించాలనుకున్నాడు. వీళ్ళు ఒప్పుకోకపోతే, మీరు పెద్దవారు, నేను చెప్పతగ్గవాడిని కాదు. ఆవిడ తొందరపడ్డా మీరిదైనా ఆలోచించాలి. మీకింకా పెళ్ళికి పిల్లలున్నారు.
ఈమె ఇక్కడుంటే ఈ ఇంట్లో పిల్లని చేసుకోవడానికి ఇవ్వటానికి కూడా వెనకాడుతుంది మన సమాజం. ఇలా చెప్పాలని మనసులో వల్లించుకొని మరీ వచ్చాడు. నిజంగా ఈవిడ పరిస్థితి రోజుల మీదే ఉంది. ఒక్కసారి ఈమె కోరిక ప్రకారం బాబును తీసుకొచ్చి చూపించమనాలి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? నా గురించేనా? ఇంకా నన్ను అక్కడికి రమ్మంటారా అని అడిగింది. ఇంత జరిగినా రాని రమేష్ మీద కోపం తెచ్చుకోలేకపోతున్నాను. చూడాలన్న కోరిక తీరటం లేదు. ఈ అభాగ్యురాలి ఆవేదన భగవంతుడికి కూడా అర్థం కావటం లేదేమో నిస్పృహగా విలపించింది. మూర్తికి నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. వెనకటికి ఒక కథ ఉంది. ఒక కోడలు చచ్చిపోవాలనుకుని బయలుదేరింది. అంతలోనే వెనక నుంచి వచ్చి, అత్త, నీ కొడుకు వేళ దాటి ఉండలేడు, పెందరాళ్ళే అన్నం పెడుతూ ఉండు అని చెప్పిందట. అలాగా, నీ ఇంట్లో నేనుండను, నీకిష్టమైతే వేరే ఉండలేకపోతే మానేయి, అక్కడికైతే నే రాను అని తెగతెంపులు చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు రమేష్ని చూడాలి, అతని ఆరోగ్యం ఎలా ఉంది, మనిషి బాగా ఉన్నారా అని ఆరాలన్నీ ఎందుకు? ఆమెకు రమ్మనా వద్దనా ఏమని చెప్తాడు? ఆవిడెక్కడున్నా ఒకటే, ఇంక బ్రతకదు. ఇలా సంశయిస్తుండగానే శ్రీనివాసరావు గారు కూడా కోర్టు నుండి వచ్చారు. ఆయనతో కాసేపు మాట్లాడి అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు. రమేష్, నిన్న ఇందిరని చూసొచ్చాను, ఎలా ఉంది ఆతృతగా అడిగాడు. ఏం బాగుండలేదు, మనిషి బాగా చిక్కిపోయింది, తెల్లగా పాలిపోయింది. నువ్వు ఒకసారి బాబును తీసుకెళ్ళు, బాబును నిన్ను చూడాలని తహతహలాడిపోతోంది. అలాగే, రేపు బెజవాడ కొంచెం పని మీద వెళ్ళాలి, ఎల్లుండి సాయంత్రం వస్తాను, రాగానే తీసుకెళ్తాను. ఇలా జరిగింది ఆ స్నేహితుల మధ్య సంభాషణ. మూర్తి చాలా గంభీరంగా ఉన్నాడు. ఇందిర బాధ చూడలేక, స్నేహితుణ్ణి ఏమీ అనలేక రమేష్ సిగ్గుపడుతున్నట్లుగా ఉన్నాడు. ఇన్నాళ్ళు తెలివి తక్కువగా ప్రవర్తించినందుకు. బెజవాడలో వెళ్ళిన పని వెంటనే అవలేదు. సమయానికి అక్కడ కలుసుకోవలసిన వ్యక్తి లేడు. అతను వచ్చే వరకు ఆగవలసి వచ్చింది. దానివల్ల ఇంటికి వచ్చేసరికి ఒకరోజు ఆలస్యమైంది. స్నానం చేస్తుంటే తల్లి గొంతుక గట్టిగా వినిపించింది. ఏమిటింత గట్టిగా మాట్లాడుతోంది, ఎవరైనా వచ్చారా అనుకుంటూ యువతలకు వచ్చేసరికి కామాక్షమ్మ రవిని దుమ్మెత్తి పోస్తోంది. ఏమిటమ్మా అది అన్నాడు. వీళ్ళక్క కొడుకు కోసం కబురంపింది. అది కాదు బావగారు, అక్కకి సీరియస్గా ఉంది, డాక్టర్ గారు వచ్చారు, కొన్ని నిమిషాల్లో ఉంది ప్రాణం అంటున్నారు. అమ్మ నాన్న అంతా ఏడుస్తున్నారు. చివరిసారిగా ఒక్కసారి బాబుని తీసుకురమ్మని చెప్పారు. ఇవ్వండి బాబుగారు, బాబునివ్వండి బావుగారు, పోనీ ఆయనకిష్టం లేకపోతే బ్రతిమాలి నువ్వే తీసుకురా, మళ్ళీ దిగబడదు గాని అంది. అంటూ రవి అందుకున్నాడు. ఏమిటమ్మా నీ మూర్ఖత్వం, అక్కడ మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే అని తల్లిని మొదటిసారిగా కసురుకున్నాడు. నిద్రపోతున్న బాబుని భుజం మీద వేసుకొని పద రవి అంటూ బయలుదేరాడు. ఇంట్లో అడుగు పెడుతుంటే డాక్టర్ గారు కనిపించారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రమేష్కి ఆ వాతావరణంలో ఏదో అపశృతి తోచింది. అడుగు పడటం లేదు. అలాగే లోపలికి వెళ్ళాడు. ఇందిర మంచం చుట్టూ తల్లి, తండ్రి, పద్మ అంతా ఆమెకేసే చూస్తున్నారు. ఎలా ఉందండి బాబిడిగో ఇందిరా అంటూ బాబుని కిందికి దింపాడు. అప్పటికే తెలివి తప్పిపోయింది. మళ్ళీ ఒకసారి దగ్గబోయి రక్తం కక్కుకుని కలువ కాడలా వారిపోయింది. డాక్టర్ గారు మౌనంగా వీధిలోకి వెళ్ళిపోయారు. అంతా గొల్లుమన్నారు. పిచ్చివాడిలా ఆమె మీద పడి రోధించసాగాడు. నన్ను క్షమించలేవా ఇందు, నేను అసమర్థుణ్ణి, ఏమీ చేతకానివాణ్ణి, నిన్ను నేనే పోగొట్టుకున్నాను, పసివాడికి తల్లిని కరువు చేశాను, ఒక్కసారి నా కేసి చూడు ఇందు. అమ్మ నోటిని మూయించడానికి నా నోరు తెరవలేకపోయాను. చేతులారా నీ జీవితాన్ని నా ఇంటికి బలి చేశాను. పెద్దవాళ్ళు అన్న గౌరవంతో వాళ్ళకెదురు చెప్పలేకపోయానే గాని నిన్ను భార్యగా ఏమాత్రం సుఖపెడుతున్నానో ఆలోచించలేకపోయాను. ఒక్కసారి లేయిందు, నన్ను క్షమించానను. ఇలా అడగడానికి కూడా అర్హత లేని అన్యాయం చేశాను నీకు. ఇంకా కోపం పోలేదా, మాట్లాడవేం అంటూ ఆ మృతదేహాన్ని గుంజేస్తున్న రమేష్ని మూర్తి వచ్చి లేవదీశాడు. ఇంకెక్కడి ఇందిరా, ఆరోగ్యాన్ని పొందలేక ఆత్మశాంతిని పొంది ఇన్నాళ్ళు తన జీవితంలోకి వెలుగు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి నిరాశపడి అంధకారంలోకి జారిపోయింది. భయంకరంగా ఊహించుకొని ఈ రోగానికే ఆహుతైపోయింది. అతి గారాపంగా చూసుకునే తల్లిదండ్రులను, ప్రపంచ జ్ఞానం తెలియని తనయుణ్ణి, నడవడిలో లోపమేమిటో తెలుసుకుని పశ్చాత్తాపపడుతున్న భర్తను, తోడబుట్టిన వాళ్లను అందర్నీ వదిలి దూర తీరాలకు చేరుకుంది. ఎవరికీ కనిపించని అనంత లోకాలకు వెళ్ళిపోయింది.
సమాప్తం. వ్యక్తిత్వం లేని వ్యక్తి నవల సమాప్తం. నిజంగా ఇలాంటి మనుషులు సమాజంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. కాకపోతే జీవితమంతా అలాంటి వ్యక్తిత్వం లేని వాళ్ళతో గడుపుతూనే ఉంటారు చాలామంది స్త్రీలు. వేరే దారి లేక మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.